ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన మహాకృప చేత మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో ఆయన గూర్చి కొన్ని మాటలు మనం నేర్చుకోవటానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై మొదట దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినాలని ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని అంశము మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఏమిటంటే, దీనులను దాయు ఆశ్రయ సామ్రాజ్యము ఏమిటి అనే విషయాలు బైబిల్లో దేవుడు రాయించినటువంటి మాటల ప్రకారం ఆలోచిద్దాం. ప్రియులారా, మొదటగా ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. కన్న తండ్రి, ప్రతినిత్యము మీ కృపాక్షేమాలతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి దేవా, ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిని మమ్మల్ని చేర్చి జీవము కలిగిన మీ మాటలు, మాకు బుద్ధి కలుగజేసే మీ మాటలు ధ్యానించుకోవటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. దేవా, మీ మాటలు మీ పిల్లలకు తెలియజేస్తుండగా చెబుతున్న నాకు తండ్రి సమయోచితమైన జ్ఞానమును, వాక్శక్తిని ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు నాయన విని ఆలోచించి గ్రహించేవారిగా, వారి మనోనేత్రాలు వెలుగులాగున తండ్రి ప్రతి ఒక్కరూ మీ మాటలు అర్థం చేసుకొని మీ మనోవేదనను, మీ బాధను, మీ ప్రేమను, మీ త్యాగాన్ని ప్రతిదీ అర్థం చేసుకొని మీ చెంతకు చేరులాగున వారి హృదయాలు తెరుస్తారని వేడుకుంటూ, ఈ మీటింగ్ అంతట్లో మీ సహాయం మాకు అనుగ్రహిస్తారని, మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, దీనులను దాయు ఆశ్రయ సామ్రాజ్యము ఏమిటి ఇది అని విషయాలు కొన్ని బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దాం. ప్రియులారా, ఈ మేజపేట గ్రామంలో గత కొంతకాలం నుంచి పరలోక రాజ్య విషయాలు తెలియజేస్తూ వస్తున్నాం. ప్రియులారా, అనేక సంగతులు బైబిల్లో రాయబడి ఉన్నవి. కొన్ని విషయాలు మాత్రమే మీకు తెలియజేశాను. ఇంకా ఎన్నో ఉన్నాయి పరలోక రాజ్యం గురించినటువంటి మర్మాలు, ఎన్నో విషయాలు దేవుడు మన కొరకు రాయించాడు. ఈరోజు ఒక అద్భుతమైన విషయము, ప్రపంచ మానవాళి అందరూ వినవలసినటువంటి పాఠము ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రియులారా, మీరు ఏరే వాళ్ళ దగ్గర వినింటారు ఈ మాటలు, కానీ ఈరోజు నేను చెప్పబోతున్న మాటలు ఆలోచించండి ఒకసారి. దేవుడు మనసు చూసి చెబుతున్నటువంటి మాటలు ప్రియులారా, ఆయన సంకల్పాన్ని అర్థం చేసుకొని చెబుతున్నటువంటి మాటలు మీరందరూ ఆలోచించండి. ఇంతకుముందు విన్నాము కదా అని పక్కన పెట్టకుండా, అసలు దేవుని సంకల్పం ఏంది, దేవుని చిత్తం ఏంది, దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప రక్షణ ఎంత ఉన్నతమైనది అనే విషయము ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. పిల్లారా, మనం ఎంత భాగ్యులమో మీకు అర్థమవుతుంది ఈ పాఠం విన్న తర్వాత. పరలోక రాజ్యం గురించే పిల్లారా, యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఈ మానవాళికి అర్థం కాని విషయాలు అనేకములు పిల్లారా ఉపమాన రూపంలో అనేక విషయాలు తెలియజేశాడు. ఉపమానం లేకుండా ఏది ప్రజలకు బోధించలేదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం చేసుకోవటానికి ఈ భూ సంబంధమైనటువంటి మనిషికి చాలా కష్టము. ఈ భూమి మీద బ్రతుకుతున్నాం గనక మనకు కంటికి కనిపించేవే నిజమనుకొని, అవే వాస్తవాలనుకొని భ్రమలో బ్రతుకుతున్నటువంటి మనకు ప్రియులారా, కనిపించనటువంటి విషయాలు, అంటే ఈ మానవ నేత్రాలకు కనిపించనివి మనోనేత్రాలకు మాత్రమే కనిపించే విషయాలు నీకు అర్థం చేయించాలంటే ఉపమానాలు అవసరము. ఆ ఉపమానాలు ఏంటో ఇంతకుముందు పాఠంలో కూడా తెలియజేశా. ప్రకృతిలో సహజంగా జరిగేటువంటి ఈ సంఘటనలు ఉదాహరణగా తీసుకొని మనకు కంటికి కనిపించినటువంటివి, ఆత్మ సంబంధమైనటువంటివి, పరలోక సంబంధమైనటువంటి మహాజ్ఞానాన్ని యేసుక్రీస్తుల వారు ప్రపంచానికి బోధించాడు. పిల్లారా, ఆ రోజు ఉన్నటువంటి ప్రజలు విన్నారు, తెలుసుకున్నారు, శిష్యులు తెలుసుకొని ప్రకటించారు. అనేక మందికి అర్థం కాలేదు ఆ రోజు. అలాగే దురదృష్టవశాత్తు ఈ రోజు కూడా బైబిల్లో మన కొరకు రాయించిన క్రైస్తవులు చాలామంది తెలుసుకోలేక పొరపాటు పడిపోతున్నారు. పిల్లారా, అందుకే పరలోక రాజ్యం గురించి ఎన్నో బోధలు వచ్చేసాయి. ఎన్నో బోధలు వారికి ఇష్టమైనది బోధిస్తూ వస్తున్నారు. పిల్లారా, వాస్తవం ఏందో మరిచిపోయారు. దేవుడు మనసులో ఏమున్నదో అది చెప్పడం పక్కన పెట్టేసి వీరి మనసులో ఉన్నది చెప్పడం మొదలుపెట్టారు. అందుకే తప్పులు బోధించారు. పిల్లారా, చాలా మంది తప్పులు బోధించారు. అందుకే ఇప్పటికే చూడండి, క్రైస్తవులు పాడే పాట, యేసు రాజుగా వచ్చుచున్నాడు అని పాట పాడుతుంటారు.
యేసు రాజుగా వచ్చాడా, రాబోతున్నాడా అనే క్లారిటీ కూడా ఈ క్రైస్తవ సమాజానికి లేదు ప్రియులారా. వచ్చాడనే సంగతి ఇంతకుముందు మీకు తెలియజేశాను. ఆయన రాజుగా వచ్చాడు, రాజ్యాన్ని స్థాపించాడు. రాజ్యం లేకుండా రాజు ఎలా అవుతాడు ప్రియులారా? నాకు రాజ్యం లేదు, నేను రాజును అని చెప్పుకుంటే కుదురుతుందా? కుదరదు. కనీసం ఈ వివేచన జ్ఞానం లేకుండా మన వాళ్ళు యేసుక్రీస్తుల వారిని గురించి చాలా తక్కువ చేసి చూపిస్తూ మాట్లాడుతున్నారు. మేమేదో గొప్పగా చెబుతున్నామని అనుకుంటూ చాలా చులకనగా చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు ప్రభు గురించి. మన క్రైస్తవులే. యేసు రాజుగా రాబోవటం లేదు, తోలు తీయటానికి వస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. రాజుగా వచ్చాడు, రాజ్యాన్ని స్థాపించాడు. ఆ విషయాలు ప్రియులారా ఇంతకుముందు మీకు తెలియజేశాను బైబిల్లో నుంచి. యేసుక్రీస్తుల వారు పరలోకం రాజ్యం గురించి ఒక ఉపమానం చెప్పాడు ప్రియులారా. చాలా ఉపమానాలు చెప్పాడు. ఈరోజు ఒక ఉపమానం గురించి ఆలోచింపజేయాలని నేను అనుకుంటున్నాను. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేయండి. ఇది క్రైస్తవులకు మాత్రమే సంబంధించింది కాదు ప్రియులారా. ప్రపంచ మానవాళి తెలుసుకోవలసినటువంటి పాఠము, వినవలసినటువంటి పాఠము. విని గ్రహిస్తే, ఆలోచిస్తే బ్రతుకులు బాగుపడతాయి. మనం సేఫ్ అయిపోతాం. ఎలానో ఒక్కొక్కటిగా మీకు వివరిస్తా. మొదటగా యేసుక్రీస్తుల వారు పరలోక రాజ్యం గురించి చెప్పినటువంటి ఆ ఉపమానం ఏమిటి అనే విషయము ఆలోచిద్దాం ప్రియులారా. బైబిల్ ఒకసారి ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు నేను చదువుతా. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి ప్రియులారా. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అన్నట్టు ప్రభులు వారు పరలోక రాజ్యం గురించి చెబుతున్నారు. ఆ పరలోక రాజ్యం ఎలా ఉంది అనంటే ఆయన ఉపమాన రూపతిగా ఈ మాటలు చెబుతున్నాడు. ఎలా అంటే, ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అని అంటుండు. అంటే ఆవగింజ పరలోక రాజ్యం కాదు. మన కళ్ళ ఎదుట ఆవగింజ ఉంది గనక ఆవగింజను చూపించి మనకు తెలియనటువంటి మరొక సంగతిని పరలోక రాజ్యం గురించి తెలియజేస్తున్నాడు. ఆయన టీచింగ్స్ ఇలానే ఉంటాయి ప్రియులారా. మనిషికి అర్థం కావాలంటే ఇలానే చెప్పాలి. నీ కళ్ళ ఎదుట జరుగుతున్న సంఘటనలు చూపించి తెలియని వాటిని తెలియజేస్తే ప్రియులారా మనిషి ఎప్పటికీ మరిచిపోడు. వారి హృదయంలో పెట్టుకుంటాడు, మరిచిపోకుండా ఉంటాడు ప్రియులారా. దేవుని టీచింగ్స్ ఇలానే ఉంటాయి, దేవుని బోధలు ఇలానే ఉంటాయి. మనిషికి ఏ విధంగా బోధిస్తే వాళ్ళకి అర్థమవుతుంది దానికి బాగా తెలుసు. అందుకే ఉపమాన రీతిగా పరలోక రాజ్యం గురించి చెబుతున్నాడు. ఒకడు ఏం చేశాడంటే తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది పరలోక రాజ్యము అంటున్న పిల్లారా. ఎలా అర్థం చేసుకోవాలని అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంది 32వ వచనంలో. అది విత్తనములన్నిటిలో చిన్నదే, కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును అంటున్న పిల్లారా. ఆవగింజను చూస్తే చాలా చిన్నది, చాలా చిన్నది, కానీ అది నువ్వు విత్తిన తర్వాత ఏమవుతుందో తెలిసిన, నువ్వు పెంచుకున్నటువంటి కూర మొక్కలన్నిటిలో కల్లా అది పెద్ద వృక్షముగా, పెద్ద చెట్టుగా మారుతుంది. చెట్టుగా మారడమే కాకుండా ఆ చెట్టు అనేక పక్షులకు ఆశ్రయం కల్పిస్తుంది, నివాస స్థలముగా మారుతుంది అని యేసుక్రీస్తుల వారు ఒక అద్భుతమైన విషయాన్ని ఈ ప్రపంచానికి తెలియజేశాడు ప్రియులారా. ఇందులో అద్భుతం ఏముంది అని మీరు అనుకోవచ్చు. చదువుతాం, ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది ప్రియులారా. ఇక్కడ 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. పరలోక రాజ్యం గురించి 2 విషయాలు ఈ ఉపమానంలో చదువుతుండవు. ఒకటి ఏంటంటే, ఆవగింజ చిన్నదిగా ఉన్నా అది విత్తిన వెంటనే కూర మొక్కలన్నిటిలో కల్లా పెద్దదైపోయింది, చాలా పెద్ద మొక్కగా మారింది. మరి స్టార్టింగ్లో చిన్న గింజే విత్తావు, నువ్వు విత్తినది చిన్న గింజే కానీ పెద్దదైంది. మరి ఇది ఏంది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే పిల్లారా, యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చింది ఒక్కడిగా వచ్చి ఈ ప్రపంచాన్ని ఏలుతున్నాడు. ఒక్కడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రపంచానికి ఆరాధ్య దైవంగా మారాడు. ప్రపంచానికి ఎక్కడో బెత్లెహేము గ్రామంలో పుట్టినటువంటి యేసుక్రీస్తుల వారు ప్రపంచ మానవాళికి ఆరాధ్య దైవంగా మారాడంటే ఇదే ప్రియులరా. చిన్న గింజగా ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారు పెద్ద వృక్షముగా మారాడంటే ఇదే. ప్రపంచమంతా వ్యాపించాడు. ఆయన తెలియని వారు లేనే లేరు ప్రియులారా. ఈ ఆరిన నేల మీద ఈ పలాని గ్రామంలో యేసుక్రీస్తుల వారి గురించి తెలియదు అనటానికి వీల్లేదు. వారు నమ్మకపోవచ్చు, కానీ ఆయన తెలిసిన వారు ప్రతి చోట ఉన్నారు పిల్లరా. ఆయన నమ్మిన వారు ఉన్నారు, ఆయన గురించి తెలుసుకున్న వారు ఉన్నారు పిల్లరా. మరి ముఖ్యంగా ఆయన ఆరాధించేవారు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు.
అంటే ఒక చిన్న ఆవగింజ ఒక పెద్ద వృక్షంగా ఏ విధంగా మారిందో పరలోక రాజ్యం కూడా ఇలా ఉంది. పరలోక రాజ్యం యేసు క్రీస్తుల వారి చేతనే స్థాపించబడింది. ఒక్కడిగా స్థాపించబడి ఈరోజు అనేకులుగా ప్రపంచ ప్రజలందరూ క్రైస్తవులుగా మారిపోయారు. మతము మారలేదు, ఇది అర్థం చేసుకోవాలి. మతము మారలేదు. చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు క్రైస్తవ్యము మతము అని. మతము అనేది ప్రియులారా మత్తు, మనిషిని చంపేస్తుంది. మతము మత్తు, మనిషిని చంపుతుంది. క్రీస్తు నేర్పింది మతము కాదు, మార్గము ప్రియులారా. ఈరోజు అందుకే మతము పేరట చంపుకొని చదువుతున్నారు. ప్రతి ఒక్కరూ చంపుతున్నారు మతము పేరటనే. ఈరోజు క్రైస్తవులు కూడా నేర్చుకోవాలి ప్రియులారా. మేము క్రైస్తవులను చెప్పి క్రీస్తుకు కలంకం తెచ్చే విధంగా ఎవరు బ్రతకకూడదు. నీ శత్రువును ప్రేమించాలి అని నేర్చుకున్నటువంటి మనము శత్రువును ప్రేమించేవారిగా ఉండాలే గాని ఒకరి మీద ద్వేషభావంతో ఎప్పుడు ఉండకూడదనేది మనం నేర్చుకోవాలి. ఒకవేళ నువ్వు ద్వేషం చూపించావంటే నువ్వు కూడా మతం మచ్చులో ఉండిపోయావన్నమాట. నువ్వు కూడా మతం ముసుగులో ఉండిపోయావన్నమాట. నువ్వు క్రీస్తుని నమ్మినావని చెప్పావు పేరుకంతే, కానీ నీలో మతం అనేది గూడు కట్టుకొని పోయింది. అందుకే నీ పక్కనున్న సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, నీ పక్కనున్న సహోదరుని ద్వేషిస్తున్నావు. అలాంటిది క్రైస్తవం కాదు ప్రియులారా. నిజమైన క్రైస్తవులు ఎప్పుడు క్రీస్తులాగానే జీవిస్తారు. ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడతారే గాని ప్రాణాన్ని తీయరు. వాడు తప్పు చేశాడండి నేను చంపేస్తానండి, కుదరదు. ఎందుకంటే నాకు చంపే అధికారము దేవుడు ఇవ్వలేదు. నేను చేయగలనా మనిషిని? నేను చెయ్యలేనే. నా తల్లిదండ్రులు చేయగలరా? లేదే. వారు ఒక ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే దేవుని చేతిలో. దేవుడే గర్భఫలాన్ని ఇవ్వాలి. ఆ గర్భఫలాన్ని ఏమి చేయాలో దేవునికి తెలుసు. వాడు తప్పు చేసినా మంచి చేసినా వాడిని ఏమి చేయాలో దేవునికి తెలుసు. మధ్యలో మనమెవరిమి శిక్షించటానికి, చంపటానికి మనకెవ్వరికీ అధికారం లేదు పిల్లరా. ఎందుకు ఈ విషయం చదువుతున్నంటే మతము అనే ముసుగులో ఈరోజు ఎంతో మందిని చంపుతున్నారు పిల్లరా. క్రైస్తవం అలాంటిది కాదు. ఈరోజు క్రీస్తు బోధనను ఆకర్షించే ప్రపంచవ్యాప్తము క్రీస్తును అంగీకరించేవారు ఎందుకయ్యారు? ఆయన చూపిన ప్రేమ, ఆయన చెప్పిన బోధ. శత్రువును సైతము ప్రేమించేవారు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా? చూపించగలరా? చూపించలేం. క్రైస్తవుడు మనము కూడా క్రీస్తు రూపంలోకి మారాలి. అలా క్రీస్తు రూపంలోకి మారితేనే అప్పుడే మనము నిజమైన క్రైస్తవులమవుతాం. అలా కాదు ఆదివారం నేను చర్చికి వెళ్తాను, బైబిల్ పట్టుకుంటాను రోజు అని అంటే క్రైస్తవులు కాదు, వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రీస్తు చూపిన బాటలో నడిచేవారే నిజమైన క్రైస్తవులు. ప్రియులారా, ఈరోజు ఆ ప్రేమ సామ్రాజ్యమే, పరలోక రాజ్యమే ప్రపంచవ్యాప్తం చేశాడు దేవుడు. తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తుల వారిని భూమి మీదకి పంపించి 2000 సంవత్సరాల క్రితము ఒక్కడిగా వచ్చినటువంటి యేసు క్రీస్తు పరలోక రాజ్యాన్ని ప్రారంభించి ఈరోజు ప్రపంచవ్యాప్తం చేశాడు. అదే ఈ కూర మొక్కలలో ఆవగింజ చిన్నదైనను సరే అది విత్తిన తర్వాత పెద్ద మొక్కగా మారడం అంటే ఇదే పిల్లరా. ఒక్కడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ఈరోజు ప్రపంచవ్యాప్తమయ్యాడు. రెండో విషయము ఈరోజు మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అందులో ఆ ఉపమానంలో ఉన్నటువంటి రెండో విషయం ఏంటంటే, పెరిగి పెద్దదైన తర్వాత ఆ వృక్షము అనేక పక్షులకు ఆశ్రయం కల్పించింది ప్రియులారా. మళ్ళొకసారి ఆ మాట చదువుతాం. అదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 32వ వచనము. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టుగును. ఆకాశ పక్షులు వచ్చి నివసించేంత చెట్టుగా మారిపోయింది. అంటే ఆశ్రయం కల్పిస్తుంది ఆకాశ పక్షులకు. ఆశ్రయం అంటే సేఫ్ ప్లేస్. పక్షులను మీరు చూస్తుంటే అవి చెట్ల మీదనే గూడులు కట్టుకొని నివాసం చేస్తుంటాయి పిల్లారా, చెట్ల మీదనే. ఆ రోజు ఆవ చెట్టు కూడా అలానే ఈ రోజైనా అంతే ఆకాశ పక్షులకు నివాసం కల్పిస్తుంది. ఒక సేఫ్ ప్లేస్గా కనపడుతుంది పిల్లారా. పరలోక రాజ్యము కూడా ఈ ప్రపంచ మానవాళికి సేఫెస్ట్ ప్లేస్ ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అంటే అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, లండన్ కాదు, భారతదేశం కాదు పిల్లారా. సేఫెస్ట్ ప్లేస్. నువ్వు అమెరికాలో ఉన్నా, నువ్వు ఇండియాలో ఉన్నా, లండన్లో ఉన్నా నీకు దొరికే సేఫెస్ట్ ప్లేస్ ఏదంటే పిల్లారా పరలోక రాజ్యము. అదే మనిషికి ఆశ్రయం కల్పించేది గొప్ప సామ్రాజ్యము పిల్లారా. ఈ ప్రపంచాన్ని 4 మహాసామ్రాజ్యాలు పరిపాలించాయి ఈ ప్రపంచాన్ని పిల్లారా. అదే బబులోను సామ్రాజ్యము,
మాదీయ పారసీక సామ్రాజ్యము, తర్వాత గ్రీకుల సామ్రాజ్యము, తర్వాత రోమీలు వచ్చి పరిపాలించారు ఈ ప్రపంచాన్ని. ప్రియులారా, ఇంత గొప్ప సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించినా కూకటి వేళ్లతో కూల్చివేయబడ్డాయి. ఒక్క సామ్రాజ్యం కూడా ఈరోజు భూమి మీద లేదు. తర్వాత రవి హస్తమించనేటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చింది, అందరినీ పరిపాలించారు. ఆరని నేల మీద ప్రతి ఒక్కరిని బ్రిటిష్ వారు పరిపాలించారు. కానీ అది కూడా కోకటి వేళ్లతో కూల్చివేయబడింది. ఈరోజు లేవు వాటి యొక్క ఆనవాళ్ళు. ప్రపంచ సామ్రాజ్యాల యొక్క ఆనవాళ్ళు ఈరోజు భూమి మీద వెతుకుదామంటే దొరకవు ప్రియులారా. మరి అశాశ్వతమైనటువంటి ఈ సామ్రాజ్యాలు మనకు ఆశ్రయం కల్పించగలవా అంటే కల్పించలేవు. నిత్యము ఉండలేనటువంటి ఈ సామ్రాజ్యాలు మనల్ని ఎలా కాపాడుతాయి, మానవాళ్ళని ఎలా రక్షించగలుగుతాయి? నీకే బ్రతుకు లేనప్పుడు వేరొకరికి నువ్వు ఎలా బ్రతుకునిస్తావు? ఇవ్వలేవు. అంటే నిన్ను కాపాడే సామ్రాజ్యం ఎలా ఉండాలో తెలుసునా? నీకు ఆశ్రయం కల్పించే సామ్రాజ్యం ఎలాంటిదే ఉండాలో తెలుసునా? అది నిత్యము ఉండేదిగా ఉండాలి. అది నిత్యము ఉండేదిగా ఉండాలి, నాశనం లేనిదిగా ఉండాలి. మరి ఈ ప్రపంచంలో ఏ సామ్రాజ్యమైనా నాశనము లేనటువంటిది ఉందా? ఈరోజు నాయకులు మేమే ఏలాలి, మా జీవితాంతం మేమే ఏలాలి. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అదే విధంగా పరిపాలన చేస్తున్నాడు. ఈరోజు మన భారతదేశంలో కూడా అదే పంతాలు వెళ్తున్నారు. మేమే అలాలి అన్న విధంగా వెళ్తున్నారు. ఎంతవరకు వెళ్తావు నువ్వు? ఒకవేళ వెళ్ళినా మనిషి ఆయుష్కాలం 60-70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అది ఆయాసము, దుఃఖమే, మంచంలో పడిపోవాల్సిందే. తర్వాత నువ్వు వెళ్ళగలవా? పరిపాలన చేయగలవా? నీలాంటి వారే ఎంతో మంది ఈ భూమి మీదకి వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు. మనిషి ఏలలేడు ప్రియులారా, మనిషి శాశ్వతంగా ఏలలేడు ప్రియులారా. ఈ ప్రపంచంలో ఏదైనా నిత్యం ఉండే సామ్రాజ్యం ఉన్నది అంటే అదే వన్ అండ్ ఓన్లీ పరలోక రాజ్యం. ద హెవెన్లీ కింగ్డమ్, గాడ్స్ కింగ్డమ్, క్రైస్ట్ కింగ్డమ్. దిస్ ఇస్ ద ఓన్లీ వన్ ఇన్ ద ఎర్త్, ఎటర్నల్ కింగ్డమ్ ప్రియులారా. నా మాటలు కాదు, బైబిల్ చూడండి, ఒకసారి చూడండి. దేవుడు రాయించిన మాటలు అవి ఊరికే ఏదో కాకమ్మ కథలు అనగనగా ఒకరోజు చెప్పినటువంటి మాటలు కాదు. సత్యముగా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి ప్రియులారా. ఒకసారి చూద్దాం, ఆ మాట చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం ప్రియులారా. ఆ రాజుల కాలములో దేవుడు చెబుతున్నాడు, తన రాజ్యం గురించి చెబుతున్నాడు. ఆ రాజుల కాలములో అంటే రోమీల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నీ నాశనము కలగదు. మరి బబులోను సామ్రాజ్యము నాశనమైంది, మాదీయ పారదీక సామ్రాజ్యము నాశనమైంది, గ్రీకుల సామ్రాజ్యము నాశనమైంది. అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకుల సామ్రాజ్య అధినేత అలెగ్జాండర్ పుల్లరా, ప్రపంచాన్నంతా నేను ఏలాలి అని నిద్రపోకుండా, ప్రపంచాన్ని అంత తన గుప్పిట్లో పెట్టుకున్నంత వరకు నిద్రపోకుండా కాంకర్ చేశాడు ప్రియులారా. కానీ అనుభవించకుండానే వెళ్ళిపోయాడు. అంటే నాశనం ఉందా? ఈ లోక సామ్రాజ్యాలకు నాశనం ఉంది. కానీ దేవుని సామ్రాజ్యం గురించి ఆయన చెబుతున్న మాటలు చూడండి. దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలన చేయను, కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. అవును ప్రియులారా, దేవుడు స్థాపించిన సామ్రాజ్యము యుగ యుగములు నిలుచును. దానికి అంతమనేదే లేదు, దానికి అంతము లేదు. భూమి మీద మనుషులు స్థాపించిన సామ్రాజ్యాలకు అంతము ఈరోజు కనపడటం లేదు ఆ సామ్రాజ్యాలు. కానీ 2000 సంవత్సరాల క్రితము స్థాపించినటువంటి పరలోక సామ్రాజ్యాన్ని ఇప్పటికీ మన కళ్ళ ఎదుట కనపడుతూనే ఉంది. దీనిని ఎవ్వరూ అంతము చెయ్యలేరు. ప్రపంచంలో ఎంతో మంది రాజులు, చక్రవర్తులు అంతం చేయాలని చూశారు, కానీ వారి వలన కాలేదు. వారు కాలగర్భంలో కలిసిపోయారే కానీ దేవుని సామ్రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని ఏ ఒక్కడు ఆపలేకపోయాడు. ఇప్పటికీ మన కళ్ళ ఎదుట మనము ఆ పరలోక రాజ్యంలోనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తమైపోయింది. ప్రపంచవ్యాప్తం, ఒక మూలన కాదు, ఏదో ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ప్రపంచ దేశాలకు చేరిపోయింది పరలోక రాజ్యం ప్రియులారా. దీన్ని ఆపాలని ఎంతమంది చూస్తున్నా వారి వలన కాదనే సంగతి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకో తెలుసునా? ఇది మనుషులు స్థాపించిన సామ్రాజ్యాలు కాదు, దేవుడే తన ప్రియ కుమారుని ద్వారా స్థాపించినటువంటి సామ్రాజ్యము. మనుషులు స్థాపించిందైతే దానికి అంతం కలుగుతుంది, నువ్వు నాశనం చేయవచ్చు. కానీ దేవునితో ఎదురాడి ఆయనతో పోరాడగలిగే నరుడు ఎక్కడా? ఆయన రాజ్యాన్ని కూల్చేవారు ఎక్కడైనా ఉండగలరా? లేరు ప్రియులారా, చెయ్యలేరు. మరొక మాట చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనం.
ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. దేవుని రాజ్యం ప్రియులారా, అదే పరలోక రాజ్యము, అదే క్రీస్తు రాజ్యము. ఈరోజు 2000 సంవత్సరాలైంది, కానీ అంతం లేదు. పెరుగుతుందే గాని, విస్తరిస్తుందే గాని దాన్ని ఆపే నాదులు లేడు. ఎవ్వరి వలన కాదు ప్రియులారా. ఈ సత్యం తెలియకుండా మన క్రైస్తవులు తెలియక యేసు రాజుగా వచ్చుచున్నాడని పాటలు పాడుతున్నారు. రాజుగా వచ్చి చక్రవర్తిగా ఈ ప్రపంచాన్ని ఏలుతున్నాడనే సంగతి మర్చిపోయారు ప్రియులారా. మీరు ఆ మాయలో ఉండకూడదు. ఈరోజు క్రీస్తు సామ్రాజ్యంలోనే మనం ఉన్నాం ప్రియులారా. క్రీస్తు పరిపాలన జరిగిస్తూ ఉన్నాడు. అది శాశ్వతమైన రాజ్యము. 2000 సంవత్సరాలు అయినా దానికి అంతం లేదు ప్రియులారా, దానికి అంతం లేదు. ఇంత గొప్పది దేవుని రాజ్యము ప్రియులారా. ఇలాంటి శాశ్వతమైన రాజ్యమే మనిషికి ఆశ్రయం కల్పించగలదు. తాత్కాలికమైన రాజ్యాలు మనిషికి ఆశ్రయాన్ని కల్పించలేవు, కాపాడలేవు. ఏదైనా సరే శాశ్వతంగా ఉండాలి, నిరంతరము ఉండాలి. అదే పరలోక రాజ్యము ప్రియులారా, పరలోక రాజ్యము. మరి ఇంతకు ఈ పరలోక రాజ్యము ఆశ్రయం ఎందుకు కల్పించాలి మానవాళికి? పరలోక రాజ్యము అని చదువుతున్నావు, బాగానే ఉంది. మరి మనకు ఆశ్రయం ఎందుకు కల్పించాలి? దేని కొరకు ఆశ్రయం కల్పించాలి అనే డౌట్ మనకి రావాలి ప్రియులారా. ఒకవేళ వస్తే దేవుడు అంటుండు, ఎందుకనంటే ఈ ప్రపంచం మీదికి నా ఉగ్రతను కుమ్మరించబోతున్నాను. దేవుడు చెబుతున్న మాటలు ప్రియులారా, నా మాటలు కాదు. ఈ ప్రపంచానికి ఒక ఉగ్రత రాబోతుంది, ఒక పెనుముప్పు రాబోతుంది. నీకెలా తెలుసు అని నన్ను అడగచ్చు. నువ్వేమన్నా జ్యోతిష్కుడివా, లేదంటే భవిష్యత్తుని చెప్పేటువంటి బురిడి బాబావా అని అడగచ్చు ప్రియులారా. నేను మాయలు చేసే జ్యోతిష్కుడిని కాదు, బురిడీలు చెప్పే బాబాను కాదు ప్రియులారా. దేవుని మాటలు చెప్పే ఆయన తరపున వాదిస్తున్నటువంటి ఆయన సేవకుడిని, ఆయన ప్రియమైన కుమారునిగా ఉండటానికి ప్రయత్నపడుతున్నవాన్ని. అంతే తప్ప గారడీలు చేసి, మాయలు చేసి, బురుడీలు చేసి బాబాలుగా అవతరించటానికి రాలేదు. ప్రజల మధ్య బాబాలుగా చెప్పుకోవటానికి రాలేదు. నాకు ఎలా తెలుసంటే దేవుని మాటలు మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో రాయించాడు గనక, వాస్తవాలు రాయించాడు గనుకనే అవి చదివితే మనకు అర్థమవుతుంది. నాకే కాదు, మీకు అర్థమవుతుంది, చదివిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ ప్రపంచం మీదికి ఆయన ఉగ్రత తీసుకురాబోతున్నాడు. ఒకనాడు నోవాహు గారికి చెప్పాడు దేవుడు. నోవాహు గారు కూడా ప్రజలకు చెప్పాడు, దేవుడు ఉగ్రతను తీసుకురాబోతున్నాడు అని. అంటే హేళన చేశారు నోవాహు గారిని. నువ్వేమైనా బాబావా, మాకు చెప్పడానికి భవిష్యత్తు చెబుతున్నావు నువ్వు అని హేళన చేశారు ఆ రోజు నోవాహు గారిని. నోవాహు గారు బాబా కాదు, ఆయన భవిష్యత్తు చెప్పేవాడు కాదు, భవిష్యత్తు జ్ఞాని కాదు. దేవుడు చెప్పాడు, ఆయన ప్రజలకు చెప్పాడు. దేవుడు చెప్పాడు ఆయనకు. ఒకసారి చూడండి పిల్లరా, మళ్ళా ఇక్కడికి వద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము. ఏదైనా సరే సృష్టికర్త చెబితేనే మనకు తెలుసుద్ది. ఆయన చెప్పకుండా మనకేం తెలుసుద్ది పిల్లరా? మనం చేయలేదు కదా ఈ ప్రకృతిని. మనం చేయనప్పుడు మనకెలా తెలుసుద్ది? చేసిన వాడే చెప్పాలి. ఆ సృష్టికర్తనే చెప్పాడు ఒకరోజు నోవాహు గారికి. ఏమని చెప్పాడు? ఆదికాండం 6వ అధ్యాయం పిల్లరా 13వ వచనం చూడండి. దేవుడు చెబుతుండే నోవాహు గారితో ఏమనంటే, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును. నోవాహుతో చెబుతుండు, ప్రపంచ ప్రజలతో కాదు. ఈనేవాడు నోవాహు కనుకే ఆ నోవాహు గారితో చెబుతుండు పిలిచి, నోవాహు, ఈ ప్రపంచ మానవాళిని నేను నాశనం చేయబోతున్నాను నోవాహు అని చెప్పాడు. ఆ మాటలే పట్టుకొని నోవాహు గారు ప్రకటించారు పిల్లారా. అక్కడ ఉన్నటువంటి సమాజానికి, ఆ రోజు ఉన్నటువంటి సమాజానికి నోవాహు గారు ప్రకటించారు, దేవుడు తన ఉగ్రతని ఈ భూమి మీదకి రప్పించబోతున్నాడు, జలప్రలయం రప్పించి మొత్తాన్ని నాశనం చేయబోతున్నాడు, అందుకే నేను ఓడ నిర్మించుకుంటున్నాను అని చెబితే, వాడ నువ్వు నీటిలో, సముద్రంలో కట్టుకోవాలి, నదులలో కట్టుకోవాలి, నిర్మించుకోవాలి. ఈ ఆరిన నేల మీద నిర్మించుకొని పిచ్చి పట్టింది నీకు. ఇక్కడ నీళ్ళు వచ్చేది ఎప్పుడు, నువ్వు ఈ ఓడలు తిరిగేది ఎప్పుడు నోవాహు అని హేళన చేసినటువంటి జనాంగం పిల్లారా. నోవాహు గారికి పిచ్చి పట్టలేదు. దేవుడి చెప్పిన మాట ప్రకారము పాటించాడు. మిగతా వారికి అది పిచ్చిలాగా కనపడింది. దేవుని మాటలు పిచ్చిలాగా కనపడుతుంది, వెర్రిలాగా కనపడుతుంది. అబద్ధం చెప్పానుకో, అబ్బాయి ఎంత బాగా చెప్పారు, ఎంత మంచిగా చెప్పారు, చాలా వినసొంపుగా చెప్పారని అబద్ధాన్ని స్వీకరిస్తారు మనిషి పిల్లారా. నిజం చెప్పామనుకో, అవి కొంచెం కఠినంగా ఉంటాయి కనుక సెటైర్లు వేస్తారు, హేళన చేస్తారు, అపహాస్యం చేస్తారు.
ఆ రోజు నోవాహు గారి పరిస్థితి అదే. ప్రకటించాడా నోవాహు గారు? ప్రకటించాడు ప్రియులారా. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ప్రకటించాడా? ప్రకటించాడు ప్రియులారా. నోవాహు గారి ద్వారా దేవుడు ప్రకటించాడు. ఆ రోజు జలప్రలయం రప్పించబోతున్నాను, నాశనం చేస్తానని చెప్పాడు ప్రియులారా. చెప్పినట్టుగానే జలప్రలయం రప్పించాడు. జలప్రలయము దేవుడు చెప్పినట్టుగానే రప్పించాడు. నోవాహు గారి కుటుంబమే ఎవరైతే దేవుని మాటలు మనస్సును పెట్టి ఆయన మాట ప్రకారం జీవించి ఓడ నిర్మించుకున్నారో వారి మాత్రమే మిగిలిపోయారు. నోవాహు గారు తన కుటుంబమే 8 మంది మాత్రమే బ్రతికారు పిల్లరా. మిగిలిన వారందరూ బిజీ అయిపోయారు. తినడము, త్రాగడము, పెళ్లి చేసుకోవడము, ఎంజాయ్ చేయడము, తిరగడమే. మిగిలిన వారందరూ ఈ పనిలో ఉన్నారు, బిజీ అయిపోయారు. ఎప్పటి వరకు అంటే జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయేంత వరకు వారికి ఎక్కలేదు పిల్లారా. నోవాహు గారు చెప్పిన మాటలు, నోవాహు గారి ద్వారా దేవుడు చెప్పిన మాటలు వారి మనసుకు పట్టలేదు. మరి మొత్తాన్ని లేపేశాడంటే లేపేశాడు పిల్లారా. ప్రపంచ మానవాళ్ళందరినీ తుడిచివేశాడు ఆ రోజు నోవాహు గారి కాలంలో, ఒక నోవాహు కుటుంబాన్ని తప్ప. సార్ చూడండి, ఆ మాట కూడా లోకా సువార్త 17వ అధ్యాయం పిల్లరా 27వ వచనము. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్లికీయబడుచు ఉండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను. మరి ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడో తెలిసిన నోవాహు గారు? 100 సంవత్సరాలు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 100 years, 100 సంవత్సరాలు నోవాహు గారు ప్రకటించినా, దేవుడు జలప్రలయాన్ని ఈ భూమి మీదకి రప్పించబోతున్నాడని చెప్పినా వినని మందమతులుగా మారిపోయారు ఆ రోజు ఉన్నటువంటి ప్రజలు. తినడము, త్రాగడమే. వారి కళ్ళ ముందు ఉన్నదాన్ని అనుభవించడం కోసం చూస్తున్నారే తప్ప దేవుని మాటలను చెవిని పెట్టినటువంటి వారు కాదు పిల్లరా. ఆ రోజు ఉన్నటువంటి సమాజమే ఈ రోజు మనము చూస్తున్నాం. ఈ రోజు కూడా మనుషులు బిజీ అయిపోయారు. దేనికి? ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఈరోజు పనికి పోకపోతే రేపు మనకు ఫుడ్ లేదు. ఇదే గోల. మనం సంపాదించాలి, గొప్పవారిమైపోవాలి, ఇదే గోల. చివరికి క్రైస్తవులు కూడా చేస్తున్నది ఇదే. దోచుకోవడమే. దోచుకున్నోడు దోచుకున్నంత, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా పంచుకుంటున్నారు. ఇది నా ప్రాంతం, ఇది నా ప్రాంతం, ఇది నా ప్రాంతం. ఎవరు? క్రైస్తవ బోధకులే. అన్యజనులు అంటే వారికి దేవుని జ్ఞానం తెలియదు గనక వారు తెలియక తప్పు చేస్తున్నారు. వారికి తెలియజేయాలి. మా జ్ఞానం చేతపట్టినటువంటి నువ్వు ఊర్లు పంచుకోవడం ఏంటి? ఇది నా ప్రాంతమని నువ్వు చెప్పడం ఏంటి? ఈ మహాజ్ఞాన గ్రంథం పట్టుకొని దేవుడు ఈ ప్రపంచం మీదికి రాబోతున్నటువంటి ఆ ప్రమాదాన్ని తెలియజేసి కొంతమందినైనా రక్షించాల్సింది పోయి ఒక నోవాహు గారిలాగా దేవుని పేరు చెప్పి సొమ్ము చేసుకుని బతుకుతున్నావు. అది తప్పు. ఏ బోధకులైనా, నేనైనా అలా చేస్తే తప్పు. పొట్ట కూటి కోసం బైబిల్ పడితే దేవుని దగ్గర ఎవడైనా సమాధానం చెప్పాలి, లెక్క చెప్పాలి. ఎవరైనా పిల్లరా, అలా చెయ్యకుండా ఊళ్ళు పంచుకోకూడదు, దొంగలు పంచుకున్నట్టు. మహాజ్ఞానం చేతబెట్టి అమాయక ప్రజలను రక్షించడానికి బయలుదేరాలి పిల్లరా. అదే మనం చేస్తున్నాం. కొంతమందినే రక్షించబడాలి. ఒకనాడు నోవాహు గారి కాలంలో దేవుడు జలప్రలయాన్ని రప్పిస్తానన్నాడు, రప్పించాడు. ఆయన చెప్పాడంటే చేస్తాడు. మనిషిలా కాదు. ఆయన చెబితే చేస్తాడు పిల్లరా, చేసి తీరుతాడు. ఒక్కడు కూడా మిగలలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే తుఫాన్లు ఎన్నో చూశాము, ఎన్నో తుఫాన్లు వచ్చాయి, ఎప్పుడు మమ్మల్ని ముంచేయలేదు. ఈ నోవాహు పిచ్చి పట్టింది, ఈ భూమిని నింపేస్తానంటున్నాడు, దేవుడు పిచ్చి పెట్టి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు పిల్లరా. కొట్టుకొని పోయేంత వరకు వారికి అర్థం కాలేదు. ఏం లాభం? ఇంకా నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఆలోచించడానికి ఇంకా ఏమున్నది కదా. మరణం అవ్వక ముందే నువ్వు వివేచించాలి, నువ్వు ఆలోచించాలి. ఒక కూరగాయల మార్కెట్కి వెళ్తేనే నువ్వు ఆలోచిస్తావు, ఇది పుచ్చిపోయిందా మంచిదా. ఒక బట్టల షాప్కి వెళ్తే నువ్వు ఆలోచిస్తావు, ఇది మంచి బట్టనా కాదా. మరి దేవుని మాటల దగ్గరికి వస్తే ఎందుకు ఆలోచించవు? దేవుని విషయం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆలోచించవు? అన్ని నదులు ఒకటేనండి, సముద్రంలోకి కలిసిపోతాయి. అన్ని నదులు సముద్రంలోకి కలవచ్చు, కానీ మనుషులు ఏర్పాటు చేసిన మార్గాలన్నీ దేవుని దగ్గరికి చేర్చవు. ఒకే మార్గం, క్రీస్తు. నేనే మార్గం అని చెప్పాడు ఆయన. నేనే మార్గం. కాబట్టి ఆ మార్గంలో నడుచుకోవడానికి ప్రతి ఒక్కరం బయలుదేరాలి, ప్రతి ఒక్కరము ఆలోచించాలి. ప్రతి చిన్నదాన్ని ఆలోచించే మనిషి దేవుని దగ్గరికి వచ్చేసరికి పొరపాటు పడిపోతున్నాడు, ఆలోచించలేకపోతున్నాడు, వివేచించలేకపోతున్నాడు పిల్లరా.
వివేచించాలి. అంతటి జ్ఞానం మనకిచ్చాడు. ఆకాశ పక్షుల కన్నా ఎక్కువ బుద్ధి నేర్పుతున్నాడు. భూ జంతువుల కన్నా మహా జ్ఞానం మనకిచ్చాడు. అందుకే ఈరోజు మనం అభివృద్ధి చెందిన వారుగా ఈ ప్రపంచం మీద, భూమి మీద మనం ఏలుతున్నాం. జంతువులు మనల్ని ఏలటం లేదు, పక్షులు మనల్ని ఏలటం లేదు. ఎందుకంటే మనకంటే అవి జ్ఞానవంతులు కాదు. కానీ ఈరోజు వాటికన్నా తక్కువ జ్ఞానం కలిగిన వారుగా, బుద్ధిహీనులుగా ఈ మానవాళి మారిపోతున్నారు. ప్రియులారా, మనం ఎవ్వరం అలా ఉండకూడదు. అలా ఉండకూడదనే దేవుడు అనేక విషయాలు బైబిల్లో రాయించాడు. అందుకే ఒక్కొక్కటిగా మీకు నేర్పుతున్నాం. అన్నీ ఒకేసారి చెబితే సహించలేరు, తట్టుకోలేరు. ఒక చిన్న పిల్లవాడికి, 1వ తరగతి చదువుతున్నటువంటి చిన్నవానికి PhD క్లాసులు చెబితే వాడు తట్టుకోగలడా? తట్టుకోలేడు. అర్థం కాదు. స్కూలు కూడా మానేసి వెళ్ళిపోతాడు ఇంటికి. చిన్న పిల్లవానికి ఏ జ్ఞానం అవసరమో అదే చెప్పాలి, పెద్దవాడికి ఏ జ్ఞానం అవసరమో అదే చెప్పాలి. పిల్లరా, ఎంతో మహాజ్ఞానము ఇందులో రాయబడింది. పిల్లరా, మనమందరం నేర్చుకోవాలనే ఈ విషయాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ భూమి మీదకి ఉగ్రతను రప్పించబోతున్నాడు. పిల్లరా, ఒకరోజు రప్పించాడు, నాశనం చేశాడు. మరలా దేవుడు చెబుతున్నాడు, ఈ మానవాళి యొక్క వికృత శాస్త్రాలను చూసి, వీరి యొక్క అవిధేయతను చూసి ఆయన ఉగ్రతను రప్పించబోతున్నాను అని చెప్పాడు. పిల్లరా, ఒక ప్రవక్త ద్వారా. ఒకసారి చూడండి, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నా. యెహోవా మహాదినము సమీపమాయెను. దేవుని మహాదినము సమీపమాయెను, త్వరలో వస్తుంది. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది, చాలా త్వరగా వస్తున్నది. అది ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలులు మహారోదనను చేయుదురు. మహాదినం అంటే నిన్ను సన్మానించడానికి కోసం కాదు, నీకేదో పూలదండ వేసి నిన్ను సన్మానించడానికి కోసం కాదు. దేవుడు వచ్చేది నిన్ను లేపేయటానికి, ఈ ప్రపంచాన్ని లేపేయటానికి ఆయన వస్తున్నాను అంటుండు. పిల్లరా, నేను వస్తున్నాను. నా దినము ఒక దినము ఉంది, నేను ఒక దినం ఏర్పాటు చేశాను. ఆ దినాన్ని ఈ ప్రపంచాన్ని అంతా తుడిచివేయబోతున్నాను అంటుండు. పిల్లరా, ఆ దినాన ఈ ప్రపంచాన్ని అంతా నేను తుడిచివేయబోతున్నాను. మరి ఈ విషయము ప్రపంచ మానవాళ్ళందరూ తెలుసుకోవాలి. పిల్లరా, ప్రపంచమంతా తెలుసుకోవాలి. దేవుని ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతున్నదనే సంగతి ప్రతి ఒక్కరిని తెలుసుకోవాలి. తెలుసుకుంటే భయపడి జాగ్రత్త పడతావు. తెలుసుకోలేదనుకో, చెప్పావులే, మీ బైబిల్లో రాశారు, నువ్వు చదువుకో, నువ్వు విను, మాకెందుకు అని అనుకున్నావు అనుకో, ఒకరోజు నోవహు గారి కాలంలో ప్రజల పరిస్థితి ఏ విధంగా అయిందో తర్వాత ఈ ప్రపంచ ప్రజల పరిస్థితి కూడా అదే అవుతుంది. పిల్లరా, అదే అవుతుంది. దేవుడు ఆయుష్నిచ్చింది ఎందుకు? మనకు ఆయుష్నిచ్చింది, నిలబెట్టింది భూమి మీద ఎందుకో తెలుసునా? కరోనా వచ్చినా మనల్ని నిలబెట్టాడు, ఎన్నో తుఫాన్లు వచ్చినా మనల్ని నిలబెట్టాడు, భూకంపాలు వచ్చినా మనల్ని నిలబెట్టాడు. దేనికి? ఇంకా తిని తాగి తిరుగుదామని కాదు. ఆయన గురించి తెలుసుకొని, ఆయన మాటలు గ్రహించి ఆయన చెంతకు చేరుతావని. అంతే తప్ప ఆయన మీద తిరుగుబాటు చేసేవాడిగా ఉండాలని కాదు. నిన్ను నిలబెట్టింది భూమి మీద. నోవహు గారి కాలంలో తిరుగుబాటు చేశారు, చెప్పినా పట్టించుకోలేదు, అందుకే తుడిచిపెట్టేశాడు. పిల్లరా, ఈ రోజు కూడా దేవుని మహాదినము రాబోతున్నది. మానవాళ్ళందరినీ, ఈ భూమిని, ఈ లోకాన్నే తుడిచిపెట్టాలని దేవుడు చూస్తున్న. పిల్లరా, అది మంచి దినము కాదు, దేవుని ఉగ్రత దినము. దేవుని యొక్క ఉగ్రత దినము రాబోతుంది ప్రపంచ మానవాళికి. పిల్లరా, ఎలా ఉండబోతుంది ఆ ఉగ్రత దినము? ఎలా ఉంటది ఆ ఉగ్రత దినం అంటే ఒకసారి బైబిల్ చూడండి. దేవుడు రాయించాడు, బైబిల్లో ప్రతి ఒక్కటి రాయించాడు. ఏదాంటి డౌట్ వచ్చినా మనము బైబిల్ చూస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది. మరి ఎలా ఉంటది ఆ ఉగ్రత దినము అని మనం ఆలోచిస్తే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక. పిల్లరా, 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రం చేయబడి ఉన్నది. ఈ భూమి, మనము నివసిస్తున్నటువంటి ఈ భూమి, ఈ లోకము, ఈ ఆకాశములు, ఇవన్నీ నిల్వ చేయబడి ఉన్నాయంట. దేని కొరకు? అగ్ని కొరకంట. నాశనం చేయాలని, అగ్నితో ఈ లోకాన్ని నాశనం చేయాలని దేవుడు దీన్ని భద్రపరుస్తున్నాడు. అప్పటి వరకు పిల్లరా, అగ్నితో ఈ లోకాన్ని కాల్చివేయబోతున్నాడు. ఒకరోజు ఉగ్రతను కుమ్మరించాడు భూమి మీద మాత్రమే, జలప్రళయం రప్పించి భూమిని మాత్రమే తుడిచిపెట్టేశాడు. కానీ ఈసారి భూమిని మాత్రమే కాదు, నువ్వు చూస్తున్న ఈ ఆకాశము, నువ్వు చూస్తున్న ఈ అందమైన నక్షత్రాలు, ఈ ప్రకృతి, మనుషులు ఏ ఒక్కరూ ఉండరంటున్నాడు. పిల్లరా, ప్రతి ఒక్కరిని తుడిచివేసే ఉగ్రతే దేవుడు రప్పించబోతుండు. ఈ ప్రపంచం మీదకి రప్పించబోతుండు.
ఈరోజు మనుషులే భయపడిపోతున్నారు ఈ భూమి యొక్క పరిస్థితిని చూసి. శాస్త్రవేత్తలు, ఈ లోకంలో జ్ఞానులుగా చెప్పబడుతున్నటువంటి వీళ్ళే భయపడిపోతున్నారు. ఎందుకో తెలుసునా? ప్రతి దేశము మా శత్రువుని చేతిలో నుండి మేము తప్పించుకోవాలి, మా శత్రువు మా మీద యుద్ధం చేస్తే మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి, కనుక మేము అణుబాంబ్స్ తయారు చేసుకుంటామని ప్రతి ఒక్కరూ దీపావళి సామాగ్రిలాగా గుట్టల గుట్టలుగా అణుబాంబులు తయారు చేసి పెట్టుకున్నారు. ప్రతి దేశం ప్రియులారా, అణుబాంబులు పేలితే మామూలుగా ఉండదు. ఈ భూమిని 100 సార్లు తగలబెట్టేంత శక్తి కలిగినటువంటి అణుబాంబులు తయారు చేసి పెట్టుకున్నారంట ప్రపంచ ప్రజలు. అది చూసే శాస్త్రవేత్తలు ఈరోజు భయపడిపోతున్నారు. అయ్యో, ఈ భూమి ఏ రోజైనా నాశనం అయిపోతుంది, ఏ రోజైనా కాలిపోతుంది మనం తయారు చేసిన ఈ అణుబాంబులతోటే. కనుక ఈ భూమి నాశనం కాకముందే మనం ఈ ఆకాశంలోకి ఎక్కడోసాటికి వెళ్ళిపోవాలని బుద్ధిహీనులు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే నువ్వు చేసుకున్నటువంటి ఈ అణుబాంబులను చూసే నువ్వు భయపడిపోతున్నావు. దేవుడు అంటున్నాడు, నేను దీన్ని అగ్నితో కాల్చివేయబోతున్నాను. అణుబాంబులతో కాదు, అగ్నితో. నీ చుట్టూ అగ్ని ఉంది, అది మనిషి అర్థం చేసుకోవాలి. మన భూమి చుట్టూ అగ్ని ఉంది. నువ్వు ఆకాశం వైపు చూస్తే, నువ్వు సాయంత్రం పూట ఆకాశం వైపు తేరి చూస్తే నీకు కనపడేది ఏందో తెలుసునా? మిలామిలా మెరుస్తున్నాయి నక్షత్రాలు. చాలా అందంగా ఉందంటున్నావు. అవి ఏంటియో తెలుసునా? అగ్నిగోళాలు. ప్రతి నక్షత్రం మండుతుంది, ప్రతి నక్షత్రం మండుతున్నది. మన సూర్యుని చూడండి, మన దగ్గరగా ఉన్నటువంటి సూర్యుడు మండిపోతున్నాడు. సూర్యుడి దెబ్బకు మనిషి విలవిలా అని మనం హెడ్డింగ్స్ పెడుతుంటాము సమ్మర్లో రాగానే. సూర్యుడి వేడికి తట్టుకోలేకపోయామంటుంటావు. ఏంటిది? సూర్యుడు మండిపోతున్నాడు. ఆ మంటల్లో కాలిపోకుండా నిన్ను సేఫ్గా ఈ భూమి మీద దేవుడు తన అరచేతుల్లో చెక్కుకొని కాపాడుతుంటే మనిషి ఆ దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని మీదనే తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, అగ్ని కొరకు ఈ భూమిని నిల్వ చేస్తున్నాను, భక్తిహీనులందరినీ లేపేయడం కొరకే నేను ఎదురు చూస్తున్నాను, అగ్నితో కాల్చివేస్తానంటుండు. ఎలా కాల్చేస్తారని దేవుని నమ్మని వారు అనుకోవచ్చు, లేదంటే బైబిల్ నమ్మని వారు అనుకోవచ్చు. ప్రియులారా, నీ చుట్టూ ఉంది అగ్నిగోళాలే, అది గుర్తుపెట్టుకో. నీ చుట్టూ ఉన్నది అగ్నిగోళాలే. ఒక అగ్నిగోళం పడితేనే భూమి భస్మం అయిపోతుంది. ఇవన్నీ దేవుని ఆజ్ఞ మేరకు నీకు వెలిగియడం కొరకు నీకు సేవ చేస్తున్నాయి దేవుని మాట ప్రకారము. ఆ దేవుని మాట నువ్వు విన్నప్పుడు ఇక ఏం చేయాలి? దేవుని మాటను నువ్వు పక్కన పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ పిల్లవాడినే నా మాట వినలేదని దెబ్బ కొడతావే, నా కుమారుడు నా మాట వినటం లేదు, నా కుమార్తె నా మాట వినటం లేదు, దెబ్బ కొడతావే. మరి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు కొట్టడా? శాంపుల్గా కొన్ని చూపిస్తున్నాడు పిల్లరా, మనిషికి అర్థం కావటం లేదు. శాంపుల్గా ఈ భూమి మీద దేవుని దెబ్బలు చూపిస్తున్నా మనిషికి అర్థం కావటం లేదు. తెలుసుకుంటారని ఒక తండ్రిగా ఆవేదన చెందుతుండు. నా పిల్లలు నా దెబ్బ తిన్న తర్వాత నేను తెలుసుకుంటారేమని. ఒక కరోనా దెబ్బ తెలుసుకుంటారనుకున్నాడు, కానీ తెలుసుకోలేకపోతున్నారు. ఒక సునామీ, లేదంటే ఒక భూకంపం, రెక్టర్ స్కేల్ పై భూకంపము 7.5 అని మన వాళ్ళు చదువుతుంటారు శాస్త్రవేత్తలు. 7.5 అని చదువుతారే కానీ 7.5 రెక్టర్ స్కేల్ పై రాకుండా భూకంపాన్ని ఆపేవాడు ఎవడని ఉంటాడంటే ఒక్కడు లేడు. ఏ మనిషి, ఏ జ్ఞాని ఆపలేడు ఈ భూకంపాన్ని. వచ్చే భూకంపాన్ని ఆపలేవు, వచ్చే వరదలను ఆపలేవు. వరదలు వస్తున్నాయి, లోతట్టు ప్రాంతం అంతా పారిపోండి, ఇక్కడ ఉండొద్దు, వరదల్లో మునిగిపోతారని హెచ్చరికలు చేస్తావు. వరదలు ఆపచ్చు కదా, వరదలు నువ్వే ఆపచ్చు కదా. ఈ హెచ్చరికలు చేసే బదులు చెయ్యలేవు గనక, నువ్వు వరదలు ఆపలేవు గనక నువ్వు కేవలం హెచ్చరికలు చేస్తావు. ఎవరైనా పిల్లారా, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే దేవుని ఉగ్రత తీవ్రత ఎలా ఉంటది ఈ మనిషి మీద తెలియజేయడం కొరకు నీకు శాంపిల్స్గా కొన్ని చూపిస్తున్నాడు ఆయన. కొన్ని ఒక భూకంపం, ఒక రోగాలైనా సరే, వీటన్నిటితో మనిషి హృదయం మారాలని పిల్లరా. మనిషి కఠినుడైనటువంటి ఈ మనిషి మారి తండ్రి, జన్మనిచ్చినటువంటి తండ్రిని తెలుసుకుంటాడని ఆయన ప్రేమ చూపుతూ దెబ్బలు కొడుతున్నాడు. మన పిల్లవాడిని ఎందుకు కొడుతున్న దెబ్బలు? వాడు మారాలనే కదా. వాడు తప్పటడుగులు వేస్తున్నప్పుడు ఒక దెబ్బ కొడతావు, ఒక తల్లిగా ఒక తండ్రిగా కొడతావు. ఎందుకు? వాడు మారాలని, వాడు చనిపోవాలని కోరుకోవు. దేవుడు కోరుకుంటున్నది, ఇప్పుడు చేసేది, ఆయన రప్పించే ప్రతి కీడు వెనక అర్థం అదే పిల్లరా. ఒక తండ్రిగా ప్రేమ చూపుతున్నాడు నువ్వు మారాలని. నిన్ను చంపకుండా కేవలం ఒక రోగంతో ముద్దుతున్నాడు, నిన్ను చంపకుండా ఒక భూకంపంతో ముద్దుతున్నాడు, నువ్వు మారాలని. ప్రపంచ ప్రజలారా ఆలోచించండి. ప్రపంచ ప్రజలారా, దేవుని ప్రేమను
ఆలోచించండి. ఆయన ప్రేమను నువ్వు తెలుసుకోకుండా నువ్వు విర్రవీగితే, ఆయన మీద తిరుగుబాటు చేస్తే ఆయన ఉగ్రతలో పాలు పొందడము ఖాయం. ఆయన ఉగ్రతలో పాలు పొందడం ఖాయం ప్రియులారా. భూమిని నిల్వ చేశాడు దేని కొరకు? అగ్నితో కాల్చివేయడం కొరకు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానంటే ప్రియులారా, చదువుతారు కదా, చెప్పావులే చూశాము, మీరు చెప్పుకోండి, లేదంటే మీ క్రైస్తవులకు చెప్పుకోండి అని కొంతమంది అంటారు. బాబు, రుజువులతో బైబిల్ ఉంది, ఆధారాలతో బైబిల్ ఉంది. కథలు కాదు, కాకమ్మ కథలు కాదు. నీ చుట్టూ అగ్ని పెట్టాడు. నువ్వు కుమారుడు గనక, కుమార్తెవు గనక నువ్వు మారాలని ఎదురు చూస్తున్నాడు అంతే. కొట్టాలనుకుంటే, లేపేయాలనుకుంటే లేపేయగలడు. ఇమ్మీడియట్గా లేపేయగలడు. నిన్ను బ్రతికించింది కేవలము ఆయన ప్రేమ. పిల్లల మీద ఆయనకున్న అమితమైన ప్రేమ ప్రియులారా, అమితమైన ప్రేమ. ఇంకా కింద చూస్తే అదే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే 10వ వచనంలో చదువుతుండు. ఆయన ఉగ్రత ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తుంది పిల్లరా. ఆయన ఉగ్రత 10వ వచనం పిల్లరా. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఏది? ఈ ఆకాశమే. అవును, మనం చూస్తున్న ఈ ఆకాశమే ఎలా అయిపోతుంది? మహాధ్వనితో గతించిపోను, ఇక కనపడదది. పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోను. పంచభూతములు ఈరోజు అందముగా ప్రకృతి అంతా మానవాళికి సేవ చేస్తుంది. కానీ ఒకరోజు దేవుని ఉగ్రత ధనమందు ఇవన్నీ కాలిపోబోతున్నాయి, ఇవన్నీ గతించిపోబోతున్నాయి. భూమియు దాని మీద ఉన్నటువంటి కృత్యములన్నీ కాలిపోవును, ఇవన్నీ వీటిలో లయమైపోవునని గనుక ఆకాశమును రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో ఆపేక్షించచ్చు అని పేతురు గారి ద్వారా దేవుడు చెబుతుండు పిల్లరా. మనకు, ప్రపంచ ప్రజలకు చెబుతున్నాడు. దేవుని దినము మామూలుగా ఉండదు, మహాదినము, ఉగ్రత దినము. ఈ ప్రపంచాన్ని తగలబెట్టబోచున్నాడు దేవుడు. ఈ భూమిని, మనం నివసిస్తున్న ఈ భూమిని తగలబెట్టబోతున్నాడు. అసలు ఈ లోకమే లేకుండా చేయబోతున్నాడు పిల్లరా. ఈ భూలోకాన్ని ఏ మనిషి కొరకైతే ఈ భూలోకాన్ని చేశాడో ఆ మనిషి తిరుగుబాటు చేసినందుకే ఈ లోకాన్ని లేకుండా చేస్తున్నాడు. మన శాస్త్రవేత్తలు అది అర్థం కాక, నేను ఆకాశంకి వెళ్ళి మేడగదలు కట్టుకుందును, అంగారక గ్రహం మీద కట్టుకుందును, మరి ఈ విశ్వంలో ఎక్కడైనా బుద్ధ జీవులు ఉండవచ్చు అని వాటి కోసం వెతుకులాట్లు వీళ్ళు ఉన్నారు పిల్లారా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు దేవుని ఉగ్రతలో. నువ్వు ఈ లోకంలో ఏది సంపాదించినా సరే దేవుని ఉగ్రత దినం నందు ఏది నీకు అక్కరకు రాదు, ఏది నిన్ను కాపాడదు. బంగారం తక్కువైంది, బంగారం ధరలు తగ్గిపోయినాయి, కొనేద్దాము, దాచిపెట్టుకుందాము, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అని నువ్వు అనుకోవచ్చు పిల్లారా. దేవుని ఉగ్రత దినం ముందు అది అక్కరకు రాదు. నా మాటలు కాదు, ఒకసారి చూడండి. బైబిల్ ఎంత మహాజ్ఞాన గ్రంథమో, మనిషికి బుద్ధి నేర్పుతున్నటువంటి మాటలు పిల్లారు. ఇవన్నీ మనిషికి బుద్ధి నేర్పుతున్నటువంటి మాటలు. బుద్ధి వాక్యములు మనిషికి అవసరం లేదు. ఇంకేవి కావాలి? బుద్ధిహీనమైన వాక్యములు, బుద్ధిహీనంగా మాట్లాడేవి, ఈ అబద్ధాలు చెప్పి ఎంటర్టైన్ చేసేవి, అవి కావాలి. జఫన్యా గ్రంథం ప్రియులారా 1వ అధ్యాయం మనం చూడగలిగితే 18వ వచనం ప్రియులారా. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. వెండి బంగారములు, నువ్వు దాచుకున్నటువంటి వెండి బంగారములు, లేదంటే 60-70 సంవత్సరాలు దేనికోసమైతే నువ్వు పరుగులు తీశావో, వెండి కావాలి, బంగారం కావాలి, లేదంటే ఆ ధనము సంపాదించుకోవాలి, 4 రాళ్ళు వెనకేయాలని దేనికోసమైతే మనం ప్రయాసపడ్డామో అదేది మనకు అక్కరకు రాదు అని దేవుడు చెబుతున్న పిల్లారా. కరోనా టైంలో మీకు బాగా అర్థమైంటుంది. ఎంతో మంది కోట్ల కొలదిగా డబ్బులున్నవారే ఆ కోట్ల కొలది సంపాదించినటువంటి డబ్బులు ఏమాత్రము వారి ప్రాణాలను నిలబెట్టలేకపోయాయి. ఎంతో మంది ధనికులు మరణించారు, ఎంతో మంది జ్ఞానులు మరణించారు, ఎంతో మంది నాయకులు మరణించారు, పేదలు మరణించారు, అలాగే ధనికులు మరణించారు పిల్లారా. అంటే ఈ భూమి మీద మనం సంపాదించినది ఏదియో దేవుని ఉగ్రత నుండి కాపాడలేదనే సంగతి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇది సత్యం, ఇది నిజం పిల్ల. ఎవరినైనా నా జ్ఞానము నన్ను తప్పించదు, నా ధనము నన్ను తప్పించదు, నా బుద్ధి నన్ను తప్పించదు. అది ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి పిల్లరా, ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి. దేవుడు చెబుతున్నాడు. కానీ ఈ మనుషులు ఎలా ఉన్నారు? నాకు అధికారం ఉంది, నేను కాపాడుకోగలను, సునామీ వస్తే నేను పారిపోగలను అనే విధంగా ఉన్నారు. సునామీ వచ్చినట్టు ఉండదు దేవుని మహాదినము, దేవుని ఉగ్రత దినము సునామీ వచ్చినట్టు ఉండదు. అది శాంపుల్గా కొన్ని చూపించాడు అంతే.
నువ్వు మారుతావని, నువ్వు అదే నిజమనుకొని ఇంకా దేవుని ఉగ్రత తినమంటే ఇలానే ఉంటుందని నువ్వు మాయలో ఉండవద్దు. ఆ రోజు ఈ రాజులు నాయకులు ఎలా ఉంటారో తెలుసునా? ఆయన ఉగ్రతను తట్టుకోలేక వాళ్ళు ఏం పలుకుతారో దేవుడు రాయించాడు ముందుగానే. వీళ్ళ యొక్క మనసులో తెలుసుకొని నా ఉగ్రత దినమందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అని దేవుడు రాయించాడు. పిల్లరా, ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. వీళ్ళు ఎలా మాట్లాడతారో తెలుసునా? సంపాదించిన వారు, దోచుకున్నవారు, నాయకులుగా ఉన్నవారు, మేము నాయకులము. ఈరోజు ట్రంప్ అంటుండు ఐ ఆమ్ ద బాస్. ఎవరికి బాస్? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అంటుండు ఐ ఆమ్ ద బాస్. ఎవరికి బాస్ బాబు? 4 సంవత్సరాలు నీకు ప్రజలు అధికారం ఇచ్చారు ఈ భూమి మీద. 4 సంవత్సరాల తర్వాత తీసి చెత్తబొట్టులో పడేస్తారు. అంతే, ఎవరినైనా అంతే. మన ఇండియాలో అయితే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మారిపోతుంది. ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసే నువ్వు ఉబ్బి తబ్బిబ్బి అయిపోతేలా? నేను నాయకుడిని. నాయకుడు ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు సేవ చేయాలి నాయకుడు. ప్రజల ప్రాణాలు తోడేయకూడదు. ప్రజల ప్రాణాలు తోడేయకూడదు. పిల్లరా, క్రీస్తును చూసి నేర్చుకోవాలి. ఏ నాయకుడైనా, ఎంతటి వాడైనా సరే, పరిచారం చేయటానికే నాయకుడు ఉండాలి, పరిచారం చేయించుకోవటానికి కాదు. పిల్లరా, ఈ మానవాళికి అర్థం కావటం లేదు. మేము నాయకులము, మేము గొప్పవారిమి, మా దగ్గర డబ్బు ఉంది, మేము జ్ఞానులము, దేవుని ఉగ్రత మమ్మల్ని ఏం చేయలేదు అని విర్రవీగుతారేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఆ రోజు ఆయన ఉగ్రత రప్పించినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారో తెలుసునా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం పిల్లరా 12వ వచనం నుంచి ఆయన ఉగ్రత దినం గురించి చెబుతూ వీళ్ళు ఎలా మాట్లాడతారో చెబుతున్నాడు. పిల్లరా, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపమును కలిగెను. సూర్యుడు కంబల వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. సూర్యుడు ఆగిపోతాడు, సూర్యుడు నల్లగైపోతాడు. ఈరోజు దగదగా మెరిసిపోతున్నాడు ఆ సూర్యుడే ఆరిపోతాడు. సూర్యుడు ఆరిపోగానే చంద్రుడు కూడా రక్తవర్ణంలాగా మారిపోతాడు. ఎందుకంటే చంద్రుడు స్వయం ప్రకాశక శక్తి లేనివాడు. సూర్యుని కాంతి చంద్రుని మీద పడటం బట్టి మనకు ఆ రిఫ్లెక్టర్ ద్వారా చంద్రుడు వెలుగుతున్నట్టుగా మనకు కనపడుతుంది పిల్లరా. కాబట్టి ఎప్పుడైతే సూర్యుడు ఆగిపోతాడో సూర్యుని కాంతి చంద్రుని మీద లేదు గనక అది కూడా రక్తవర్ణంలాగా కనపడుతుందంట. ఆ చీకటిలో పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలను. ఒక చెట్టు, అంజూరపు చెట్టు గురించి చూసి చదువుతున్నాడు పిల్లరా. అకాలపు కాయలు ఎలా రాలిపోతాయో చెట్టు నుంచి అలా ఊపినప్పుడు, అలా ఈ ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాలన్నీ భూమి మీద రాలిపోతాయి. ఆ మండే అగ్ని గోళాలు భూమి మీద పడితే భూమి ఏమాత్రం పిల్లరా? భూమి చాలా చిన్నది, చాలా చిన్నది ఈ నక్షత్రాలతో పోల్చుకుంటే. అలాంటి చిన్ని గ్రహమైనటువంటి భూమి ఏమాత్రము నక్షత్రాల మీద పడంగానే వెంటనే కాలిపోతుంది పిల్లరా. అదే చదువుతున్నాడు. పెద్ద ఆ గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలను, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోవును. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులు, ఇప్పుడు చదువుతుండ లెక్క, ఆయన ఉగ్రత ఎంత తీవ్రత కలిగి ఉంటుందో ఇక్కడ చదువుతుండ పిల్లరా. భూరాజులు, ఈ ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు, ఆ రోజున్నటువంటి నాయకులైనా సరే, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. అప్పుడికి అర్థమైంది, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. అప్పుడికి బుద్ధి వచ్చింది. అయినా ఉపయోగం ఏముంది? అప్పుడైనా దేవుణ్ణి వేడుకుంటున్నారా? లేదు. కొండలతో చెబుతున్నారంట, బండలతో చెబుతున్నారంట, మమ్మల్ని దాయండి ఈ ఉగ్రత నుండి, మేము తప్పించుకోలేము, ఎవరు తప్పించుకోగలరు అని మొరపెడుతున్నారు. ఎవరు? రాజులు, సామంతులు, ధనికులు, గొప్ప గొప్పవారు. మరి అంతకుముందు నా దగ్గర ధనం ఉంది, నా దగ్గర ధనం ఉందని విర్రవీగుతాం, లేదంటే నేను జ్ఞానవంతుడని విర్రవీగుతాం, నేను నాయకుణ్ణి అని విర్రవీగుతాం. ప్రియులారా, భూమి మీద తాత్కాలికమైన పోస్టింగ్స్, ఇవన్నీ తాత్కాలికమైనవి. ఇవి నిన్ను ఏవి కాపాడలేవు. నువ్వు ధనమును నమ్ముకున్నా పాడైపోతాం, జ్ఞానాన్ని నమ్ముకున్నా పాడిపోతాం, ఈ లోక జ్ఞానాన్ని. అలాగే అధికారాన్ని నమ్ముకున్నా నిన్ను నీవు కాపాడుకోలేవు. నిన్ను కాపాడేది ఏదొకటి ఉంది. దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు నిన్ను కాపాడాలని, నన్ను కాపాడాలని, ఈ ప్రపంచ మానవాళ్ళందరినీ కాపాడాలని, ఆయన ఉగ్రత నుంచి ప్రతి ఒక్కరిని రక్షించాలని ఆయన ప్రణాళిక ముందే సిద్ధం చేశాడు పిల్లరా. అది అర్థం చేసుకోకుండా, అది చదువుతున్న ఈ మానవాళి
అర్థం చేసుకోకుండా తిరుగుబాటు చేస్తున్నారే తప్ప దేవుని దగ్గరకు వచ్చేవారిగా లేరు పిల్లరా. ప్రతి ఒక్కరూ ఆ ఉగ్రతను తప్పించుకోలేరు తిరుగుబాటు చేస్తే పిల్లరా. ఏ ఒక్కరు తప్పించుకోలేరు. మరి ఎప్పుడు వస్తుంది దేవుని ఉగ్రత దినము? ఎప్పుడు దేవుని ఉగ్రత ఉంది అని చెబుతున్నావు, కొడుతున్నావు, మరి ఎప్పుడు వస్తుంది ఆ ఉగ్రత దినము అని డౌట్ రావచ్చు పిల్లరా. ఈరోజు చాలా మంది అదే అంటున్నారు. ఈ రోజే కాదు, ఆ రోజు ప్రవక్తలు, ఆ రోజు బోధకులు బోధిస్తున్నా, అపోస్తులు బోధిస్తున్నా వాళ్ళు ఏమంటున్నారో తెలిసిన ఒకసారి చూడండి. ఆ మాట చూసి ఇక్కడికి వద్దాం పిల్లరా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక పిల్లరా. దేవుని ఉగ్రత దినం రాబోతుంది, దేవుడు భూమిని నాశనం చేయబోతున్నాడు అని వాళ్ళు బోధిస్తుంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం పిల్లరా, 4వ వచనము, ఆయన రాకడను గూర్చి వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకొనవలను. ఇలా చదువుతారు మనుషులు. పితరులు నిద్రించిన మొదలుకొని ఇప్పటి వరకు భూమి అలానే ఉంది, ఆకాశం అలానే ఉంది, మీరేంటి ఈ భూమి నశించిపోతుంది, ఆకాశం నశించిపోతుంది అని మీరు చెబుతున్నారని ఇలా అపహాస్యం చేసేవారు వస్తారంట. అలానే చేస్తున్నారు. ఆ రోజు చేశారు, ఈ రోజు చేస్తూనే ఉన్నారు. అపహాస్యం చేయొద్దు. అపహాస్యం చేస్తే నీకే ప్రమాదం. నిన్ను ప్రేమించి చెబుతున్నాడు దేవుడు. తన భక్తుల ద్వారా, తన సేవకుల ద్వారా ప్రేమించి చెబుతున్నాడు ఈ విషయాలన్నీ. అది తెలుసుకోకుండా నువ్వు అపహాస్యం చేస్తే ఏమి సాధిస్తావు ప్రియులారా? ఇలా అపహాస్యం చేసేవారు ఉంటారంట. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం నుంచి చదువుతూనే ఉన్నారు కదా, ఇంకా ఆ భూమి అలానే ఉంది, ఆకాశం అలానే ఉంది అంటే మీరు చెప్పే మాటలు అబద్ధాలు అన్న విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు పిల్లారా. అలానే ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఆయన దినం ఎలా ఉంటుందో తెలుసునా? ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని దినం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి కదా, ప్రపంచమంతా తెలుసుకోవాలి. ఎప్పుడు వస్తుందని నువ్వు అడిగితే దేవుడు చెబుతున్నాడు ఏమని? తెస్సలోనీయులకు రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి, సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కర్లేదు. క్రైస్తవులకు చెబుతున్నాడు ఆ రోజు పౌలు గారు. మీకు తెలుసు, ఎందుకంటే చెప్పాడు కదా ప్రభువే అని చెబుతూ మాట్లాడుతూ ఆయన వివరిస్తున్నాడు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. రాత్రి వేళ దొంగ ఏ విధంగా వస్తాడో దొంగతనం చేయటానికి, ఆ విధంగా యేసుక్రీస్తుల వారి దినము కూడా అలానే ఉండబోతుంది. అంటే దొంగ ఏ విధంగా అయితే వస్తాడో అలా మీకు తెలియని గడియలోనే యేసుక్రీస్తుల వారు రాబోతున్నారు. ఆ దినము రాబోతుంది, దేవుని ఉగ్రత దినము రాబోతుంది. యేసుక్రీస్తుల వారు భూమి మీదకి రాబోతున్నది అంటే ఆ లోకానికి ఎందుకు రాబోతున్నాడంటే ఉగ్రత కురిపించటం కొరకు. మన వాళ్ళు ఏమనుకుంటారో తెలిసిన, పరిపాలన చేయడం కొరకు అని మన వాళ్ళు అంటున్నారు. అందుకే 1000 ఏళ్ల పాలన నెక్స్ట్ మీటింగ్లో అది చదువుదాం అనుకుంటున్నాను పిల్లరా. కానీ పరలోక రాజ్యం గురించిన విషయాలు ముందు మీకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఇన్ని విషయాలు తెలియజేశాను. ఇంకా చాలా ఉన్నాయి, కానీ 1000 ఏళ్ల పాలన అసలు ఉందా లేదా, ఎలా జరుగుతుంది అనే విషయాలు మీకు తెలియజేస్తాను నెక్స్ట్ మీటింగ్లో. యేసుక్రీస్తుల వారు వచ్చేది ఎందుకో తెలుసునా? ఈ భూమిని, ఈ లోకాన్ని దగ్ధం చేయటానికి. ఇంకా ఎక్కడ పరిపాలన చేస్తాడు ఇక్కడ 1000 ఏళ్ళు? ఆలోచించండి పిల్లరా. చదువుతుండు, ఒక దొంగ ఎలా వస్తాడో అలా రాబోతున్నాడు యేసుక్రీస్తుల వారు. మీకు తెలియని గడలోనే వస్తాడు ఆయన, మీకు తెలియదు. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఆ దినం ఎలా ఉంటుంది పిల్లరా. లోకులు ఏమంటారంటే, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనం తటస్థించును, కనుక వారంత మాత్రమును తప్పించుకొనలేరు. ఎలా ఉంటది? లోకమైతే ఏమని చెబుతుందో తెలిసిన, నెమ్మదిగా ఉంది, అంత బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు అని అతిశయిస్తుంటారు. నువ్వేమో ఉగ్రత నువ్వు మాకు చదువుతున్నావు అని వీళ్ళు అపహాస్యం చేస్తుంటారు. కానీ దేవుడు అంటుండు, అదే గడియలో నేను రాబోతున్నాను, అప్పుడే నేను రాబోతున్నాను, నా కుమారుని పంపబోతున్నాను. ఒక స్త్రీకి, ప్రసవ వేదన పడుతున్నటువంటి స్త్రీకి నొప్పులు ఏ విధంగా సడన్ గా వస్తాయో, ఆల్ ఆఫ్ సడన్ గా, స్త్రీలందరికీ తెలుసు ఈ విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ జన్మనిచ్చిన వారే కదా. ప్రసవ వేదన ఎలా ఉంటుందో, ఆ నొప్పులు ఎలా ఆల్ ఆఫ్ సడన్ గా వస్తాయో మీ అందరికీ బాగా తెలుసు పిల్లారా. అలా ఉంటది దేవుని దినము, మహాదినము. నువ్వు అనుకున్నప్పుడు రాదు. ఏదో నేను ఉన్నాను, నేను బాగున్నాను, ఇప్పుడు వస్తుందని అనుకోవద్దు. నువ్వు అనుకుని గడియలోనే వస్తుంది. అది నీ మీదికి హఠాత్తుగా రాబోతుంది. ఈ ప్రపంచ మానవాళ్ళందరి మీదికి హఠాత్తుగా రాబోతుంది. ప్రియులారా, ఈ ఉగ్రత నుంచి కాపాడబడాలంటే ఇంకా ఏం చేయాలి?
దేవుడు ఈ భూమి మీద నా ఉగ్రతను కుమ్మరించబోతున్నాను, నాశనం చేయబోతున్నాను అని చెప్పినప్పుడు మరి ఈ మానవాళి ఏమి చేయాలి? రక్షించుకోవాలి కదా. ఆశ్రయం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి కదా. ఎక్కడ ఆశ్రయం దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి కదా. మరి వెళ్తున్నారా పిల్లరా? వెళ్తున్నారా? మరి ఆశ్రయం ఏది? మనల్ని దేవుని ఉగ్రత నుండి కాపాడేటువంటి ఆశ్రయం ఏమైనా ఉందా అని అంటే పిల్లరా, దేవుని యొక్క మహాసంకల్పం, గొప్ప సంకల్పము ఆయన ముందుగానే ప్లాన్ చేసి పెట్టాడు. ఏమన్నా తెలుసునా? ఈ ప్రపంచ మానవాళ్ళందరినీ నా ఉగ్రతలో పడిపోకుండా కాపాడాలనుకున్నాడు. ఒకరోజు నోవాహు గారి కాలంలో తన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలనో నోవాహు గారికి ఓడ నిర్మించుకోమని చెప్పాడు దేవుడు. ఓడ నిర్మించుకొని నోవాహు గారిని కాపాడాడు. అలాగే ఈరోజు ప్రపంచ మానవాళ్ళందరినీ కాపాడాలని ఒక ప్లాన్ చేశాడు పిల్లారా దేవుడు. ఏం ప్లాన్ అది అంటే, దేవుని ప్లాన్ ఏంటి? ఈ ప్రపంచ మానవాళికి రాబోతున్నటువంటి ఈ ఉగ్రత నుండి తప్పించాలని ఆయన సంకల్పం ఏంటి? ఆయన ప్లాన్ ఏంటి? ఏం ప్లాన్ చేశాడు దేవుడు అని చూస్తే, జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి పిల్లారా, 1వ వచనం నుంచి నేను చదువుతున్నా. సిగ్గుమాలిన జనులారా, దేవుడు చదువుతున్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి జనాన్ని చూసి ఆయన పలుకుతున్న మాటలు. సిగ్గుమాలిన జనులారా, కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. దేవుడు చెబుతున్నాడు. ఆ దినము రాకముందే కూడి రండి అని చెబుతున్నాడు పిల్లరా. కూడి రండి, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా, యెహోవాను వెతుకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమును మీరు దాచబడదురు. ఒక సీక్రెట్ చదువుతుండే, ఒక విషయం చేస్తుంది ఈ మానవాళికి. నా ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతుంది 100%. ఆ ఉగ్రత రాబోక ముందే మీరందరూ కూడి రండి, దీన మనస్కులై ఉండండి, నన్ను వెతకండి. ఒకవేళ ఆ ఉగ్రతలో మీరు తప్పింపబడతారేమో అంటుండు పిల్లారా. నన్ను వెతకండి అని దేవుడు అంటున్నాడు. నన్ను వెతికితే నేను ఒక సేఫెస్ట్ ప్లేస్ చూపిస్తా. నన్ను వెతికితే దీనులారా, మీరందరూ దీనులుగా మారండి. ఒకరినొకరు ఖర్చుకోవద్దు, కొట్టుకోవద్దు. ప్రతి ఒక్కరూ సాత్వికం కలిగి దీనులుగా మారండి. మీరందరూ నన్ను వెతికితే అప్పుడు నేను సేఫ్ జోన్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్న పిల్లారా. ఈరోజు వెతుకుతున్నారా? దేవుని నమ్మని వారేమో ఎక్కడో ఆకాశంలో బుద్ధజీవులు అని అక్కడ వాటి కోసం వెతుకుతున్నారు. మరి దేవుని నమ్మిన వారు దేన్ని వెతుకుతున్నారు? దేవుని దగ్గరికి వచ్చిన వారు దేవుణ్ణి వెతకాలి కదా. ఏం వెతుకుతున్నారు మీకు తెలుసు కదా. కడుపు నొప్ప, జాబా, పిల్లల, ఇవే కదా వెతికేది. దేవుని దగ్గరికి వచ్చి మనం వెతికేదేంటి? ఇవి తప్ప దేవుణ్ణి వెతుకుదాము, దేవుని ఆలోచనలు మనం పసిగట్టుదాము, ఆయన మనసులోకి తొంగి చూద్దాము. ఆయన ఏమి కోరుకుంటున్నాడు? ఎవరైనా ఆలోచిస్తున్నారా వీటి గురించి? దేవుని దగ్గరికి వచ్చి ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? ఏ భక్తుడైనా లేదు. బోధకులు అలా చెప్పటం లేదు, మన భక్తులు కూడా అవి అడగటం లేదు. భక్తులకు కావాల్సింది అవసరాలు తీర్చుకోవడానికి దేవుని దగ్గరికి రావాల్సిన పని లేదు. ఎంతో మంది కష్టపడి చదివి పని చేసుకుంటున్నారు, అవసరాలు తీర్చుకుంటున్నారు. మరి వారికి నీకు తేడా ఏమిటి? దేవుని దగ్గరికి వచ్చేది దేవుని అవసరాలు అడగటం కొరకు కాదు, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన వెతకాలి, ఆయన ఆవేదనను తెలుసుకోవాలి, ఆయన ప్రేమను తెలుసుకోవాలి, ఆయన త్యాగాన్ని తెలుసుకోవాలి. అది వెతకకుండా వేటినో వెతుకుతారు. అది కాదు దేవుడు. అందుకంటున్నాడు, దీన మనస్కులై నన్ను వెతకండి. ఎందుకు వెతకాలంటే ఒక మహాదినము రాబోతుంది, ఉగ్రత దినము. ఒకవేళ మీరు తప్పింపబడతారేమో దేవుడు అడుగుతున్నాడు. మీరు తప్పింపబడాలంటే మీరేం చేయాలో తెలుసునా? నన్ను వెతకండి. నన్ను వెతికితే నీకు సేఫెస్ట్ ప్లేస్ చూపిస్తాను. దేవుడు ఈ మానవాళ్ళందరికీ సేఫెస్ట్ ప్లేస్ చేసింది ఏంటంటే పిల్లారా, అదే పరలోక రాజ్యము. పరలోక రాజ్యమే ఈ మానవాళికి సేఫెస్ట్ ప్లేస్. తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపించి ఈ పరలోక రాజ్యాన్ని స్థాపించాడు 2000 సంవత్సరాల క్రితం పిల్లారా. ఒకరోజు నోవాహు గారిని, ఆయన కుటుంబాన్ని కాపాడడం కొరకు నోవాహుకు ఏ విధంగా ఓడ నిర్మించుకోమని చెప్పాడో, అలాగే ఈ ప్రపంచ మానవాళ్ళందరినీ దేవుని ఉగ్రతలో పాలు పొందకుండా కాపాడబడాలంటే ప్రతి ఒక్కరిని కాపాడడం కొరకు తన ప్రియ కుమారుని ద్వారా పరలోక రాజ్యాన్ని స్థాపించాడు ఈ భూమి మీదనే. ఎందుకంటే ఆ పరలోక రాజ్యంలో చేరిన వారినే సేఫ్గా కాపాడుతాడు ఆ ఉగ్రతలో పడిపోకుండా. చూడండి, దీనులారా నన్ను వెతకండి అన్నాడు కదా. మరి ఎందుకు వెతకమన్నాడో తెలుసునా? వారి కోసం ఆయన చేసిన ప్లాను అనేక సార్లు చదివి ఉంటారు. ఇప్పుడు చదవండి, ఇంకా బాగుంటుంది. ఆయన
చెప్పిన మాట ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీనులారా నన్ను వెతకండి అని చెప్పాడు కదా దేవుడు. ఎందుకు వెతకాలి ప్రభువా అని అంటే, మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. మాకు పరలోక రాజ్యం మీది, మాకెందుకు ప్రభువా అంటే, పరలోక రాజ్యంలో చేరిన వారే రక్షించబడతారు, తప్పించబడతారు దేవుని ఉగ్రత నుండి. పరలోక రాజ్యంలో చేరకపోతే లేదు ప్రియులారా. ఇదేదో మతబోధ కాదు, ఇదేదో క్రైస్తవులకు మాత్రమే సంబంధించింది కాదు, ఈ ప్రపంచ మానవాళ్ళందరికీ సంబంధించింది. దీన మనస్కులై దేవుని దగ్గరికి రండి, దేవుని దగ్గరికి రండి. ఒకే దేవుడు, ఆయనే మన తండ్రి. ఆయన దగ్గరికి వస్తే ఆయన సేఫెస్ట్ జోన్లో మనల్ని ఉంచుతా అంటుండు. అదే పరలోక రాజ్యము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. వారు ధన్యులు ఎందుకు? ఉగ్రత దినమందు వారు ఆ ఉగ్రతలో పడిపోకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించి నిత్యము నిలుస్తారు, మరణము లేకుండా నిలబడతారు. పరలోక రాజ్యము వారిదే, మిగిలిన వారిది కాదా? కాదు. నోవాహు నిర్మించినటువంటి ఓడలోకి ప్రవేశించిన వారే రక్షించబడ్డారు. పరలోక రాజ్యంలో ప్రవేశించిన వారే దేవుని ఉగ్రత నుండి కాపాడబడతారు పిల్లారా. ఎలా అన్నో తెలిసిన, అందుకే ఆ మాట కూడా ఒకసారి చూద్దాం. చివరిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పిల్లారా 10వ అధ్యాయంలో చూస్తే, భూమి మీద యేసుక్రీస్తుల వారి ద్వారా స్థాపించినటువంటి ఈ సామ్రాజ్యాన్ని ఏం చేయబోతున్నాడో తెలుసునా? ఈ భూమి మీద అగ్ని గంధకాలు కురిపిస్తాడు కదా, ఇవి కాలిపోతుంది కదా, మన పరిస్థితి ఏంటి అని మీరు అనుకోవచ్చు. పరలోక రాజ్యం భూమి మీద ఉంది కదా అని. అప్పుడు దేవుడు చెబుతున్నాడు పిల్లారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మనం చూడగలిగితే 24వ వచనము, అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. ఏ రాజ్యము? పరలోక రాజ్యము, దేవుని రాజ్యము. దేవునికి అది అప్పగిస్తాడంట. అప్పుడు అంతము వచ్చును, అప్పుడు అంతము వచ్చును. ఎప్పుడు? ఎప్పుడైతే భూమి మీద స్థాపించబడినటువంటి ఈ పరలోక రాజ్యాన్ని, క్రీస్తు ద్వారా ప్రారంభించబడినటువంటి ఈ పరలోక రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడో, వెంటనే ఆయన ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరించబడుతుంది. అంటే ఆ రాజ్యంలో చేరిన వారందరూ సేఫే ప్రియులారా. ఆ రాజ్యంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరు సేఫే. ఎందుకంటే ఆ రాజ్యాన్ని అలా తీసుకుని వెళ్ళి తండ్రికి అప్పగింపబోతుంటారు యేసుక్రీస్తుల వారు. ఒకవేళ పరలోక రాజ్యంలో నువ్వు లేవనుకో, నువ్వు ఈ భూమి మీదనే విడిచిపెట్టబడతావు. భూమి మీద ఉంటే నీ పరిస్థితి ఏమిటి? ఈ భూమి అగ్ని గంధకాలతో కాలిపోబోతుంది. అంటే నువ్వు ఉంటావా? మనం ఉంటామా? మిగలలేము. అంటే ప్రియులారా, పరలోక రాజ్యమే మనకు సేఫెస్ట్ ప్లేస్. అందుకే దీనులను దాయు ఆశ్రయ సామ్రాజ్యము, మహాసామ్రాజ్యము ఏదైనా ఈ భూమి మీద ఉందంటే అది పరలోక రాజ్యము, దేవుడు స్థాపించినది. ఆ పరలోక రాజ్యంలో చేరిన వారికే రక్షణ. అందుకే మనం సువార్త చేసేది పిల్లరా. ఊరికే పని బాటలాగా కాదు, ఇంకేదో కాదు, ఏదో డబ్బు సంపాదిద్దామని, ఇంకేదో అధికారమో, ఏది కాదు పిల్లరా. దేవుని ఉగ్రత దినము ఈ ప్రపంచం మీదకి రాబోతుంది. ఆ ఉగ్రతలో కొంతమంది అయినా రక్షించబడాలంటే, తప్పించబడాలంటే పరలోక రాజ్యంలోకి చేర్చాలి. మరి పరలోక రాజ్యంలోకి చేర్చబడకపోతే వారు విడవబడిపోతారే, నాశనానికి పోతారే, కన్న తండ్రిని చూడలేరు, ఎప్పటికీ చూడలేరు. ఇంకా అలాంటి పరిస్థితి ఈ మానవాళికి రాకూడదనే ఒక మంచి ఉద్దేశంతో మనము క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నాం. పరలోక రాజ్యంలో చేర్చాలి. మన బార్డర్స్ లేవు. ఈ ఊరు మనది, ఆ ఊరు మనది, ఏ బార్డర్స్ లేవు. ఈ ప్రపంచమంతా దేవునిది. ఆ దేవుని పిల్లలను దేవుని చెంతకు చేర్చాలి అంతే. కానీ నా దగ్గరికి నువ్వు రాకూడదు, నీ దగ్గరికి నేను రాకూడదు, ఇలాంటివి కాదు. ఇలాంటి బోధలు చేయకూడదు. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఈ మనిషిని ప్రేమిస్తావు, ఆ మనిషిని రక్షించాలని ప్రయాసపడతావు. అడ్డు గోడలు పెట్టుకో. అదే మనం చేస్తుంది. ప్రతి పల్లెకి ఎందుకు పోతుంది క్రైస్ట్ చర్చ్ ఖమ్మం? ప్రతి పల్లెకి వెళ్ళి సువార్త ఎందుకు ప్రకటిస్తుంది? ఈ పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరిని చేర్చాలని. ఈ మహాజ్ఞానమే యేసుక్రీస్తుల వారు ఆ రోజు ఉన్నప్పుడు చెప్పారు. ఉపమాన రూపంలో మనకు అర్థమయ్యే విధంగా. విత్తినప్పుడు ఆవగింజ చిన్నదే, అది కూర మొక్కలన్నిటికన్నా పెద్దదైపోతుంది. పెద్దదై ఏం చేస్తుందో తెలుసునా? ఆకాశ పక్షులకు ఆశ్రయం కల్పిస్తుంది, నివాస స్థలంగా మారుతుంది. ఈరోజు ఈ ప్రపంచ మానవాళికి నివాస స్థలము, లేదంటే ఆశ్రయపురము, ఆశ్రయ మహాసామ్రాజ్యము పరలోక రాజ్యము, దేవుడు స్థాపించినటువంటి పరలోక రాజ్యము. ఈ రాజ్యంలో ప్రవేశించడానికి ప్రతి ఒక్కరు రావాలి. ఇట్ ఈజ్ ఓపెన్ టు ఫర్ ఎవరి వన్. ధనికుడని లేదు, పేద అని లేదు, జ్ఞాని అని లేదు, సామాన్యుడని లేదు, నాయకుడని లేదు. ప్రతి ఒక్కరికి ఇట్ ఈజ్ ఓపెన్. ఇట్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్. మీరు నిజంగా ఇష్టం కలిగి దేవుని ప్రేమను తెలుసుకొని ఆ ఉగ్రతలో పడిపోకుండా కాపాడబడాలనుకుంటే ఇప్పటికైనా సమయము
మించిపోయింది లేదు. వచ్చేయండి. ప్రతి ఒక్కరూ దాయబడతారు ఈ పరలోక రాజ్యంలోనే. ఒకవేళ పరలోక రాజ్యంలో చేరకపోతే రక్షించబడలేవు. నీకు సేఫ్ ప్లేస్ ఇంకెక్కడ లేదు భూమి మీద. ఎందుకంటే ఇదంతా దగ్ధమైపోతుంది, ఇదంతా కాల్చివేయబడిపోతుంది. నువ్వు కాపాడబడాలంటే ఈ పరలోక రాజ్యంలో చేరాలి. ఈ పరలోక రాజ్యంలో చేరిన వారినే ఈ రాజ్యాన్ని, భూమి మీద స్థాపించబడినటువంటి ఈ రాజ్యాన్ని యేసుక్రీస్తుల వారు వచ్చి ఇలా తీసుకెళ్లి తండ్రికి అప్పజింపబోతుండు. అది అప్పజింపడం అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా ఈ భూమి మీద అగ్ని గంధకాలు కురిపించి సర్వనాశనం చేయబోతుండు. ఇది బైబిల్, దేవుని మాటలు చెప్పిన సర్వసత్యం. ఇది కాదనడానికి వీలు లేదు ఎవరైనా సరే. మీరు ఆలోచించండి. క్రైస్తవులుగా మారిన వారు ఇంకా మరి జాగ్రత్త కలిగి జీవించాలి. కొంతమందినైనా మనం రక్షించేవారిగా ఉండాలి. మేము క్రైస్తవులం కాదు, మాకు సంబంధం లేదని అనుకునేవారు, పిల్లరా, ఇది క్రైస్తవులకు మాత్రమే సంబంధించింది కాదు. దేవుడు ఒక్కడే. మీరు ఆలోచించండి. తండ్రి ఒక్కడే ఉంటాడు పిల్లలకు. 10 మంది తండ్రులు ఉండరు, 10 మంది తండ్రులు ఉండరు. ఒకే తండ్రి, సృష్టికర్త ఒకడే. ఆ సృష్టికర్త ఆవేదనే మీకు తెలియజేస్తున్నాను. ఆయన నాకు జన్మనిచ్చాడు, నీకు జన్మనిచ్చాడు, మనిద్దరికి బ్రతుకునిచ్చాడు. ఈరోజు నీకు తెలియక నమ్మటం లేదు. తెలుసుకోవాలనే దేవుడు మాట్లాడుతున్నాడు, తెలియజేస్తున్నాడు. పిల్లరా, తెలుసుకొని వచ్చావా బ్రతికిపోతావు. నాకు తెలియదు, నాకు అవసరం లేదు అని పక్కన పెట్టావా దేవుని ఉగ్రతలో పడటం ఖాయం. పిల్లరా, అది ఎవరైనా, క్రైస్తవుడని లేదు, అన్యజనుడని లేదు, ఏ భేదం లేదు. ఈ పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరూ చేరితేనే వారే సేఫ్. కాబట్టి దీనులను దాయు ఆశ్రయ మహాసామ్రాజ్యం ఏదైనా ఉందంటే అదే పరలోక రాజ్యం. పిల్లరా, ఇంత గొప్ప భాగ్యం ఈరోజు మనకిచ్చాడు దేవుడు. దీన్ని పోగొట్టుకోద్దు ఏ ఒక్కరమే. మన తుది శ్వాస వరకు మనం నిలకడగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు కోరుకున్నట్టుగా బ్రతికి, కొంతమందినైనా దేవుని పిల్లలే కదా వారిని కూడా దేవుని చెంతకు చేర్చి దేవుని దగ్గరికి మనం కూడా వెళ్ళాలని దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి, ప్రపంచానంతా ప్రతి ఒక్కరిని ప్రేమించి పిల్లరా, మన కొరకు ఆయన స్థాపించినటువంటి సామ్రాజ్యం పరలోక రాజ్యం ఆయన ప్రియకుమారుని ద్వారా భూమి మీద ప్రారంభించాడు. 2000 సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. ఇప్పటికీ అది భూమి మీదనే ఉంది. ఎందుకంటే ఆయన సంకల్పంలో ఉన్న వాళ్ళందరూ అందులో చేరాలి. ప్రతి ఒక్కరూ చేరాలని ఓపెన్ ఇన్విటేషన్ పెట్టాడు దేవుడు. ప్రతి ఒక్కరూ చేరాలి, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. దేవుని చెంతకు, పరలోకపు కన్న తండ్రి దగ్గరికి ప్రతి ఒక్కరూ చేరాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కనుక ఏ ఒక్కరూ మిస్యూజ్ చేసుకోకుండా దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరలోకపు తండ్రి దగ్గరికి చేరాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా. నెక్స్ట్ మంత్లో పిల్లారా 1000 ఏళ్ల పాలన మీరు వినింటారు అనేక సార్లు, అనేక మంది ఎలా బోధించారో మీకు తెలుసు. కానీ వాస్తవాలతో, రుజువులతో మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. 1000 ఏళ్ల పాలన ఎలా ఉండబోతుంది అనే విషయాలు మీరు తెలుసుకుంటారు. తప్పక రండి, వినండి, తెలుసుకుని దేవుని కొరకు గొప్పగా మీరు బ్రతకాలని, కొంతమందినైనా దేవుని పిల్లల్ని ఆయన చెంతకు చేర్చేవారుగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఇంతటి మహాజ్ఞానము తండ్రి మా కొరకు రాయించి ఇచ్చిన అనేక మంది నాయన చదవక, తెలియక, మందమతులుగా మారి అబద్ధాలు బోధిస్తూ ప్రజలను అయోమయంలో పెట్టి తండ్రి సత్యమేదో తెలుసుకోకుండా అబద్ధాల్లోనే మగ్గింపజేస్తున్నటువంటి ఈ తరుణంలో తండ్రి మాకు వాస్తవాలు తెలియజేసి మీ మహాజ్ఞానం మాకు అనుగ్రహిస్తూ మీ పిల్లలకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలే సత్యము, మనుషులు కల్పితాలు చేస్తారు, అబద్ధాలు చెబుతారు తండ్రి. తండ్రి బైబిల్లో ఉన్నది మీ మాటలే కనుక ఆ మాటలే మేమందరం ప్రకటించే వారిమిగా, కొంతమందినైనా మీ వైపు నడిపించే వారిమిగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. మీ ప్రణాళిక ఎంత ఉన్నతమైనదో మీ పిల్లలకు తెలియజేశాను నాయన. ఈ ప్రపంచం మీదికి మీరు రప్పించబోతున్నటువంటి ఆ మహా ఉగ్రత అది తప్పించబడాలంటే మీరు ముందుగానే ప్లాన్ చేశారు నాయన. అందుకోసమే మీ ప్రియ కుమారుని 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి పంపారు. ఆయన ద్వారా ఆశ్రయ మహాసామ్రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని స్థాపించారు. ఆ రాజ్యంలో ప్రవేశించిన వారందరూ రక్షింపబడతారని మీ మాటల ద్వారా మాకు తెలియజేశారు తండ్రి. శాంపుల్గా ఒకనాడు చూపించారు ఎన్నో ఉగ్రతలు తండ్రి. నోహు గారి కాలంలో చూపించారు, లోతు గారి కాలంలో చేశారు. మనిషి మారి తెలుసుకొని బ్రతుకునిచ్చిన మీ దగ్గరికి చేరాలని ఆశతోటి ఎదురు చూస్తున్నారు తండ్రి. కానీ ఈరోజు అపవాది చేతిలో ప్రతి ఒక్కరూ పడిపోయి వాడి మోసపు క్రియల్లోనే పడిపోయి తండ్రి మీ ప్రేమను అర్థం చేసుకొనకుండా, మీ మాటలు అర్థం చేసుకొనకుండా
ప్రతి ఒక్కరు మేము దేవుని నమ్మినాము అని మాయలోనే బతుకుతున్నారు. దేవుని నమ్మినామని చెప్పిన వారు కూడా సత్యాన్ని తెలుసుకోకుండా అబద్ధాల్లోనే మగ్గిపోతున్నటువంటి పరిస్థితి తండ్రి. అందుకే మీరు ఎంతగానో చింతిస్తున్నారు, బాధపడుతూనే ఈ మాటలు రాయించారు. కొంతమందికైనా చెప్పి వారిని మీ వైపు నడిపించాలని, తద్వారా మీ కంట కన్నీరు కాకుండా మీ ఆనంద బాష్పాలు చూడాలని తండ్రి మీరు కోరుకున్న ఈ సమాజం చేయని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నాం నాయన. దేవా, ఈ సత్యవాక్యాన్ని అనేక మందికి తెలియజేసి కొంతమందినైనా మీ సన్నిధికి నడిపించే వారిగా మమ్మల్ని నిలబెట్టండి. కష్టపడుతున్న తమ్ములను, స్త్రీలను, ప్రతి ఒక్కరిని ఆయన పేరు పేరున దీవించండి. దేవా, వారికి రావాల్సినటువంటి పరసంబంధమైన దీవెనలు మెండుగా ఇవ్వండి తండ్రి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. మీ కృప చూపండి. మరి ముఖ్యంగా మీ మహాజ్ఞానం వారు నేర్చుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతుకులాగున, మీకు ప్రియులైన పిల్లలుగా బ్రతుకులాగున మీ సహాయం వారికి అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరము మీ కార్యాలలో ప్రతి నిత్యము ఉండులాగున ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటూ, మీ చిత్తమైతే నాయన మా ప్రభువు రక్షకుడు మీ ప్రియకుమారుడు క్రీస్తు అని రాక ఆలస్యమైతే తండ్రి మరలా మేమందరము మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించుకునేలాగున మీ సహాయం అనుగ్రహిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును దేవుని కొరకు దీనులై ఆయన చిత్తము చొప్పున జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తోడైండి నడిపించునుగాక. ఆమేన్. పిల్లరా, మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను.